సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్రాండ్ మాలాంటి ఇండీ స్టైల్ మేకర్కి ఇవ్వడం అనేది మాటలు కాదు. AC-95 రైనీ సీజన్లో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం. ఏంటి పరిస్థితి, ఇప్పుడు వర్షం ఇలానే పెరిగిపోతాయి అంటే ఇదే రోడ్డు మీద పడవలు వెళ్తాయంట. ఫుడ్ ఎలా అంటే పులిహోర పొట్లాలు పంచుతారు. ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడం చాలా కాస్ట్లీ అండి. అరౌండ్ 270 నరేషన్స్ ఇచ్చా. నువ్వు 25 minutes బాగానే కూర్చోబెట్టావు, 2 hours ఎలా కూర్చోబెడతావు మాకు తెలియదు కదా. హీరో అంటే వాళ్ళు ఎక్కడో తిరుగుతారు, ఎవరిని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవి ఏం తెలియదు. అండ్ ఐమ్ నాట్ ఫ్రమ్ ఫిలిమ్స్. నేను నేర్చుకుంది యూట్యూబ్. ఇంకా నా దగ్గర అసలు నెక్స్ట్ లెవెల్ కథ ఉంది. నీ దగ్గర నెక్స్ట్ లెవెల్ కథ ఉంది, నాకు డబ్బులు రాదనిపిస్తే నేను ఎందుకు పెట్టాను? నువ్వు కథ ఏదైనా చెప్పు, నన్ను ఒక లోకంలోకి తీసుకెళ్ళి చెప్పు. యూట్యూబ్లో పెడతామా, OTTలో పెడతామా, ఇంకో దాంట్లో ఏం తెలియదు. నువ్వు వచ్చి చెయ్యి. టెక్నికల్గా మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది ఈ ఆస్పెక్ట్. ఐఫోన్ ఇంత ఉంటుందండి, దాని ఎక్స్టెన్షన్ ఇంత ఉంటుంది. నువ్వు నార్మల్ కెమెరా కన్నా దీనికి లైటింగ్ ఇంకా ఎక్కువ కావాలన్న విషయం నీకు తెలియాలి. ఇప్పుడు మన వాళ్ళే స్టార్లు కాదు, టీజర్ అంటే ఊరికే నడుచుకుంటూ వస్తే చూడరు. ఆఖరి చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి, ఇంకా అందరికీ పెడేసా కూర్చొని. చిన్న సినిమాలు దేనికి రివ్యూలు పడవు. ఆనందలహరి, సురేష్ ప్రొడక్షన్స్ ఉన్న చిన్నపడే. ఎట్లా సపోర్ట్ చేశారు సార్ యాజ్ అ టీమ్? 13 members మేము ఒక రూమ్లో పడుకున్నాం. నైట్ కొద్దిగా అటు ఇటు అయినప్పుడు బ్రో నుండి ఎరాకి వెళ్ళిపోతాయి. బుక్ మై షో ఇంట్రెస్ట్ ఎన్ని ఉన్నాయి చూడండి. 124 ఎన్నో ఏం ఆడుతుంది. ఎట్లా వచ్చింది సార్ మీకు పాన్ గోదావరి అనేది? పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఇలా భలే క్రేజీగా ఉన్నాయి కదా. పాన్ గోదావరి అని పెడితే ఎలా ఉంటుంది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీస్నాప్ అన్స్క్రిప్టెడ్. ఈ శ్రీస్నాప్ అన్స్క్రిప్టెడ్లో మనం కొత్తగా వచ్చిన యంగ్ ఫిలిం మేకర్స్ అండ్ వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్, వాళ్ళకు వచ్చిన ఇష్యూస్, వాళ్ళ యొక్క బిహైండ్ ద వర్క్ గురించి తెలుసుకుందామని మేము రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అండ్ పాడ్కాస్ట్ టైప్ ఒక డిస్కషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనము కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ని, ఎస్పెషల్లీ టెక్నికల్గా ఎవరైతే ఉన్నారో టెక్నికల్ టీమ్ని, సో వాళ్ళతో డిస్కస్ చేసి మనం ఒక ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ చేయడం అనేది మా ప్రయత్నం. ఈరోజు మనతోటి ఉన్నది డైరెక్టర్ సాయి వనపల్లి గారు. ఆయన రీసెంట్గా డైరెక్ట్ చేసిన ఆనందలహరి అనే ఒక వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ SP Mini. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు SP Mini అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కొత్త టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ బిహైండ్ ఆనందలహరి. అండ్ సాయి వనపల్లి గారు ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. వన్ ఆఫ్ ద నోటబుల్ వర్క్ వచ్చి AC-1995 అనేది ఒక షార్ట్ ఫిల్మ్. దానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. ఒక లిమిటెడ్ రీసోర్సెస్తో ఆయన చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇట్ వాజ్ లైక్ 3 years బ్యాక్ జరిగింది. సో we will discuss about all the things. వెల్కమ్ టు శ్రీస్నాప్ స్టూడియో సార్. సో ప్రజెంట్ ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? సూపర్ అండి. ఓకే సార్. సో బేసికల్గా మీ గురించి మేము లైక్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మాకు ఫస్ట్ వచ్చింది AC-1995 అనే షార్ట్ ఫిల్మ్. మేము అది చూసాం సార్, చాలా బాగుంది. అంటే ఇట్స్ బీన్ లైక్ 4 years అనుకుంటే సార్. 21 December రిలీజ్ అయింది. 21 December. ఎట్లా స్టార్ట్ అయింది సార్ అది యాక్చువల్గా AC-99 అనేది? అది ఇంకా దాని ముందు లాంగ్ జర్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక షార్ట్ ఫిలింకి కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ADగా చేశాను అండి. ఫస్ట్ నేను మూవీస్లో ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు జాబ్ మానేసి నేను స్టార్ట్ చేశాను. ఓకే. సో అది చేసిన తర్వాత అందుట్లో ఎవరైతే లీడ్గా చేశాడో రమేష్ డార్లింగ్ అని చెప్పేసి, వాళ్ళ మావయ్యకి నేను డిజైన్ చేసిన కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగా అనిపించింది. సో అప్పుడు నేను కరెక్ట్గా ఒక కథతో తిరుగుతున్నా. ఓకే. సో ఆ కథతో తిరుగుతున్నప్పుడు తనకి బాగా నచ్చి మనం ఏదైనా చేద్దామా అని చెప్పేసి అడిగారు. సో అలాగా ఆయన నేను జర్నీ స్టార్ట్ చేసాం. కోనాల కాళీకృష్ణ గారు ఫ్రమ్ సింగపూర్ ఆయన. సో ఆయన నేను కలిసి జర్నీ స్టార్ట్ చేసాము. అప్పుడు మేము షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ చేసాం, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ అని చెప్పి. అందులో స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ నేను సన్ ఆఫ్ బడ్జెట్ పద్మనాభం అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం చేశాను. అందుట్లోనే ఇప్పుడు ఎవరైతే లీడ్గా నా ఆనందలహరికి AC-1995 లీడ్ ఉన్నాడో ఆ అబ్బాయి దొరికాడు, అభిషేక్ బొడ్డేపల్లి. సో అది చాలా బాగా మంచిగా వెళ్ళింది. బట్ ఇట్స్ వెరీ ఇనిషియల్ కాబట్టి టెక్నికల్గా కాదు కానీ స్టోరీ బాగుంటుంది. సో దాని తర్వాత ఐ మేడ్ సుభద్రానందన్ అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం. సో అప్పుడు అభిషేక్ ఒక
ఫిలింలో ఏదో క్యారెక్టర్ చేస్తున్నాడు, తనకు కుదరలేదు, వేరే అబ్బాయిని పెట్టి చేసా. అప్పుడు నాకు ఇంకొక అమ్మాయి పరిచయం అయింది, భ్రమరాంబిక తుటిక. ఇప్పుడు నా ఏసీ అండ్ ఆనందలహరిలో లీడ్స్ యాక్ట్రెస్. సో ఆమె చాలా బాగా చేసింది. సో నాకు అప్పుడు వచ్చిన థాట్, అభిని బ్రహ్మని పెట్టి ఎందుకు ఒక షార్ట్ ఫిలిం తీయకూడదు. సో స్టార్ట్ అయిన తర్వాత ఈ ఏసీ 1995 ఎలా అంటే, సో స్టార్ట్ ఒక చిన్న ఐడియా కింద అనుకున్నాం నేను ప్రొడ్యూసర్ కలిసి, లైక్ ఒక అబ్బాయి ఏసీ కొనడానికి బాధలు పడితే ఎలా ఉంటుంది అని చెప్పి. బట్ మళ్ళీ ఆలోచించి ఈ రోజుల్లో ఏసీ కొనడానికి పెద్ద ఏముంటుంది అని దెన్ ఒక నైట్ ఒక ఫ్లాష్ ఐడియా వచ్చింది. 1995లో సెటప్ పెడితే బాగుంటుంది కదా, సో అచీవ్ చేయగలమో లేదో తెలియదు. 1995 అనగానే షార్ట్ ఫిలిం, మనకున్న బడ్జెట్లు ఎంత, మన రంగస్థలం కాదు. సో ఇదే ఫీలింగ్ ఉంది, ఎవరికి చెప్తున్నా అందరూ అదే. అవును సార్, ఏమనుకుంటున్నావు నువ్వు, సెటిల్ అయ్యి ఎలా వేస్తావు అంటే, కాదు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అప్పుడు నాకు బాగా నచ్చింది. అప్పుడు ఏదో ఒక బ్యాక్ స్టోరీ రాయాలి, కొనాలంటే ఊరికే కొన్నాడు కదా అనుకున్నప్పుడు, ఓకే వాళ్ళ వైఫ్ని ఎవరో ఒకటి తిడితే కొనాలనుకున్న ఒక మోటివేషన్ మీద రాద్దాము అనుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నాకు చాలా కిక్ ఇచ్చింది. అవును సార్, వైఫ్ కోసం హస్బెండ్ ఏదైనా చేయడం అనేది ఎంతసేపు లవర్ కోసమే ఉంది. అవును సార్, వైఫ్ కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా ఈగోస్ ఉంటాయి, ఇది ఒక ఈగో క్లాష్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి అది నాకు చాలా కిక్ ఇచ్చింది. అది చేద్దాము అని చెప్పి అనుకున్నా. బట్ ఎవ్వరు ఇనీషియల్గా ఒక్కరికి కూడా నమ్మకం లేదు. ఎలా అంటే సపోర్ట్ కూడా చేయరు కదా సార్, చేయరు. సో ఒకటి మా ప్రొడ్యూసర్ చేద్దాం అని చాలా సపోర్టెడ్గా ఉన్నాడు. తర్వాత ఎవ్వరు నమ్మట్లా. బట్ స్టిల్ ఎక్కడనో ఆల్వేస్ లైక్ నన్ను అది ఏదైనా ఒక ఐడియా వచ్చి పురుగులా తినేయాలి, చెయ్యి అని, అది వెళ్తుంది. అవును సార్, ఐడియాస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ జర్నీ అనేది డైలీ అది రానప్పుడు అలాంటి స్క్రిప్ట్ పట్టుకోకూడదు. ఓకే సో అసలు వదలట్లా. చాలా వెర్షన్లు రాస్తున్నాం, అది చేస్తున్నాం తిప్పుతా ఉన్నా. ప్రొడ్యూసర్ స్టార్ట్ చేయంటే స్టార్ట్ చేయట్లేదు. 3 months ఎంతో నేను రైటింగ్ మీద పెట్టి లొకేషన్ రెక్కీలు చేసి, దెన్ ఒక ఊరు కేశవరం, నాట్ కేశవరం, అది కేశవరం అని పెట్టా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ ఊరు అని. అది సగినేట్పల్లి యాక్చువల్లీ, రియలైజ్ చేసింది సగినేట్పల్లిలో. సో అలా సగినేట్పల్లి అని ఒక ఊరు, అది లంక గ్రామం బేస్. అవును, లంక గ్రామం పట్టి మీద వెళ్ళాలి. సో అది ఒకవేళ కొంచెం గట్టిగా ఒక 4-5 రోజులు వర్షం వస్తే మునిగిపోద్ది డెఫినెట్గా. సో అందుకు అది అంతగా వెలుగులోకి రాలా ఊరు. అందుకని అక్కడ ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. బట్ దాన్ని ఆంధ్ర సింగపూర్ అని కూడా అంటారు. అక్కడ మీరు హౌసెస్ గెస్ట్ హౌసెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, మామూలుగా ఉండవు. అంటే చాలా మంది ఒక క్లైమేట్ ఒక సీజన్లో అక్కడ వచ్చి ఉంటారు. ఓకే, బయట ఏవో పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కొన్ని మంత్స్ అక్కడ ఫ్రీ టైం స్పెండ్ చేస్తారు గోదావరి దగ్గరలో గెస్ట్ హౌస్ ఒకటి కట్టుకొని. సో అది ఆ లొకేషన్ దొరికిన వెంటనే సరే ఇంక చేసేద్దాము అనుకున్నప్పుడు సేమ్ అప్పుడు అభిషేక్ బ్రహ్మరాంబిక అని తీసుకొస్తే ఫస్ట్ ఆ ఇనిషియల్ ఐడియా నేను నమ్మింది అభిషేక్. వాడికి స్క్రిప్ట్ పంపించా. సో వాడు అంటే నా ఫ్రెండే కాబట్టి వాడే వస్తుంది. సో వాడికి స్క్రిప్ట్ పంపించా. 7కో ఎప్పుడో స్క్రిప్ట్ పంపించా. నాకు 1:30 కాల్ చేశాడు. ఆల్మోస్ట్ నేను పడుకునే టైంకి ఫోన్ చేసి, మామ చింపేశావురా, మామూలుగా లేదు, కొన్ని డబ్బులుంటే సినిమా తీసేద్దు, మనకన్నా సినిమా లేదన్నా. అవును సార్, ఎప్పటికైనా ఎవరికైనా ఒక థాట్ ఏంటంటే ఒక చిన్న ఐడియా అయినా సరే లెట్స్ ఇంప్లిమెంట్ లైక్ ఫిలిం అన్నట్టు ఉంటుంది. సో మనకన్నా సినిమా లేదన్నా, బట్ డబ్బులు ఉండవు, అలాంటి ఆలోచన తీసి ఇది బాగా చేద్దాం, ఓకే ఎంతవరకు పుల్ చేయగలము చేద్దాము అని. సో స్టార్ట్ చేసాము మొత్తం అందరూ. అప్పుడే నాకు అశోక డబ్బేరు ఫస్ట్ టైం నేను తనతో వర్క్ చేయడం, నా డిఓపి, మన సినిమాటోగ్రఫర్. ఈవెన్ ఆనందలహరి కూడా. సో వాళ్ళు ఆన్ బోర్డ్ అయ్యారు. మేము వెళ్ళి అంతా సెట్ చేసుకొని, అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే అండి, ఏసీ 1995 అంత బాగా వచ్చింది అనడానికి దిస్ నాట్ అబౌట్ ఓన్లీ కెమెరా. నేను రాజావర్ రాణి గారు, రవికిరణ్ కొల్లా గారు ఆయనది ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తాడు, మేము వర్షం వచ్చే వరకు ఆగి, మేము మళ్ళీ ఫ్యూ మంత్స్ ఆగి మళ్ళీ వర్షం వచ్చినప్పుడు వీళ్ళందరూ షూట్కి వెళ్ళారంట. నేను ఇంటర్వ్యూలో చూసా.
ఓకే మనం కూడా రైనీ సీజన్లోనే వెళ్దాము అని చెప్పి అచ్చా అచ్చా. AC 995 రైనీ సీజన్లో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం. ఓకే. మహా అయితే ఒక 2 సీన్లు చేసాము. ఓ. తర్వాత ఎలాగా వెళ్ళిపోదామో వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ర్యాండమ్ పర్సన్ మాకు అక్కడ చూసుకునే ఒక ఆయన ఉన్నారు. ఓకే. సో ఆయన అంకుల్ ఇలాగా ఏంటి పరిస్థితి ఇప్పుడు వర్షం ఇలానే పెరిగిపోతే అంటే ఏముండదమ్మా ఇది మొత్తం నిండిపోద్ది అన్నారు. అంటే నిండిపోతే మరి ఎలా అంకుల్ అంటే ఇదే రోడ్డు మీద పడవలు వెళ్తాయండి. పడవలు ఫుడ్ ఎలా అంకుల్ అంటే పులిహోర పొట్లాలు పంచుతారు. మీరు రిస్క్ అంతా కనిపించింది అప్పుడు. మామూలు రిస్క్ కాదండి, ఎందుకంటే ఒక 10 మందో 15 మందో ఉన్నాం. వాళ్ళందరూ ఫుడ్, వాళ్ళందరూ పే ఖచ్చితంగా 10 రోజులది. ఒకవేళ స్టక్ అయిపోతే ఒక 2-3 days వితౌట్ షూట్, ఇదంతా లాస్ కదా భయమేసి ఆ రోజు పారిపోయాం. 2-3 సీన్స్ తీసుకొని పారిపోయాం. అగైన్ మళ్ళీ కానీ వర్షం కావాలి. అవును. సో ఆ తుఫాన్ అనేది అప్పుడు ఏదో తుఫాను చాలా లిమిటెడ్గా తుప్పర్ కింద పడుతున్న ఆ టైం చూసుకొని వెళ్ళి ఆ వెళ్ళే ముందు దేవుడికి ఏవో బూర్లు వేస్తారంటారు మా ఊర్లో, అవి వేసి ఒక సెంటిమెంట్ అంటే నైట్ పొద్దున్న రాక. ఓకే ఓకే. సో నేను నమ్మరు అది గాడా లేకపోతే ఇంకోటి నాకు తెలియదు, కానీ నైటే వచ్చేది వర్షం. నైట్ మొత్తం చితక్కొట్టేసేది వర్షం. మొత్తం నైట్ మొదలు పెడితే పొద్దున్న 7-8 దాకా చితక్కొట్టేసేది వర్షం. కరెక్ట్గా 8కి మేము కెమెరాలు పట్టుకొని బయటకు వస్తే చుక్కు ఉండేది కాదు. ఈవినింగ్ వరకు ఒక ఈవెన్ లైట్, అంటే మీకు కేరళలో ఉన్నట్టు ఉండేది ఆ ప్లేస్లో. మాకు క్లౌడ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ సాఫ్ట్ లైట్ వచ్చేది. దెన్ అలాగా. సో చాలా మందికి ఏసీ చాలా బాగా వచ్చింది. మెయిన్ రీజన్ క్లైమేట్. మనకి గోదావరి ఏదైతే కోనసీమ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మన కేరళలో ఉంటుంది. అవును సార్. చాలా మంది ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేశారు సార్ చాలా మంది, కానీ ఎండాకాలంలో తీరిపోద్ది. అవును, మామూలుగా పక్కనే సముద్రం. అదేదో డైలాగ్ ఉంటది కదా, మా బెజవాడలో ఎండ ఎలా ఉంటుంది సుత్తిచ్చి కొట్టారు, ఆ టైప్ లో బాగుంటుంది సార్. అక్కడ దారుణంగా ఉంటుంది. ఒక్క రైనీ సీజన్ ఇప్పుడు కొంచెం స్టార్ట్ లేదు. సో దానివల్ల అది ఆ లుక్ వచ్చింది. సో మేము కావాలని నేను ఇన్స్పైర్ అయింది అయితే రవి అన్నది. ఈవెన్ వాళ్ళు చెప్పారు సార్, ఈవెన్ ఆ షూట్ అప్పుడు కూడా సార్ వాళ్ళ దగ్గర అంటే అంత డే లైట్ కోసం వాళ్ళు ఈవినింగ్ 3 వరకు వెయిట్ చేసేవారండి సార్. మార్నింగ్ నుంచి 3-4:30 వరకు వెయిట్ చేసి అప్పుడు తీసేవారండి సార్. అసలు ఆ పేషెన్సీ ఉండటం అనేది హ్యాట్స్ ఆఫ్ సార్ ఆ టీంకి. అది నా అదృష్టం ఏంటంటే నేను అది చేసిన తర్వాత సేమ్ టీం నుండి నాకు కాల్ రావడం, అదే రవాణా దగ్గర నుంచి కొన్ని నెలలు పని చేయడం. ఆఫ్టర్ ఏసీ రవాణా అది చూసి చాలా బాగా చేసావురా అని చెప్పి ఆఫీస్కి పిలిపించుకొని నేను ఆయన డీ కోడ్ అడిగితే ఆయన నన్ను నా డీ కోడ్ అడిగాడు. ఆ రోజు వెరీ బిగ్ డే నా లైఫ్లో. అంటే మనం ఇన్స్పైర్ అవుతాం ఒకళ్ళ దగ్గర నుండి, అదే పర్సన్ అదే అన్న పిలిచి అసలు నువ్వు ఆ ఏసీ మొత్తం ఎలా చేసావు చెప్పు, ఇదేంటి అదేంటి అని అడిగినప్పుడు అది చాలా బిగ్ డే. తర్వాత వర్క్ చేసాము ఒక 2 months అలాగా దగ్గర. బట్ ఈ వెల్ట్ నువ్వు డైరెక్టర్ అవుతావు, నువ్వు రైటర్ కాదు, నువ్వే రాసుకో, మంచి రైటర్ అవుతావు, ఇప్పటి నుండి స్టార్ట్ చేయి, నువ్వు ఎవరి దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అవును సార్. ఏసీ 1995 ఇప్పుడు కూడా మేము చూస్తే ఆ విజువల్ అనేది మేబీ మీరు అన్ఫార్చునేట్లీ రిసోర్సెస్ లేక మీరు 25 minutes వరకు తీసినట్టున్నారు. బట్ ఒకవేళ అది ఫిలిం అటెండ్ చేస్తుంటే 100% మీరు అనుకున్న ఫ్లోలో వెళ్ళిపోయారు సార్. ఎందుకంటే దానికి జస్ట్ ఇంకా ఎడిషనల్గా షూట్ చేసుకోవాలి తప్ప మీకు ఈవెన్ కలర్ గ్రేడ్ వైజ్ కానీ ఎడిటింగ్ వైజ్ కానీ చాలా బాగుంది సార్. అది యాక్చువల్ ప్రతిదీ ఒక లెర్నింగ్ అండి. అంటే అది ఏసీ 1995 నుండి నేను నేర్చుకుంది ఏంటంటే బయటకు వచ్చింది. నాకు సినిమా ఇండస్ట్రీలో నుండి చాలా మంది కాల్స్ వస్తున్నాయి, వ్యూస్ తక్కువే ఉంటాయి దానికి, బట్ ఇండస్ట్రీలో నుండి చాలా కాల్స్ వస్తున్నాయి. చాలా మంది అప్లోడ్ చేశారు కదా, ఈవెన్ తరుణ్ భాస్కర్ గారు అందరూ సపోర్ట్ చేశారు. చాలా మంది పిలిచి రైటర్ చేస్తావు అది చేస్తూ చిన్న ప్రొడ్యూసర్లు సినిమా చేద్దామన్నారు. బట్ ఆడియన్స్లోకి వెళ్ళా. సరే ఇంకిన్ని రోజులు వెళ్ళిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, మర్చిపోయింది. మాకు అఫీషియల్ సెలెక్ట్ అయితే అయిపోయింది, నా జీవితం చాలు అనుకున్నా. ఎందుకంటే సీతారామం, బలగం ఈ రెండిట్లకి ఎప్పుడైతే వచ్చిందో షార్ట్ ఫిలిం కేటగిరీలో ఏసీ 1995 వచ్చింది తెలుగు నుండి, బట్ నో వన్ రికగ్నైజ్డ్.
అవును సార్, నో వన్, ఎవరికి తెలియదు. నేను ఇప్పుడు మీకు చెప్తే మీకు కూడా ఇప్పుడు తెలుస్తుందా? లేదా మీరు నాకు ప్రొఫైల్ చూస్తే తెలుసుంటుంది. కానీ సార్ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ కి ఒకటి సార్, ఇప్పుడు జనరల్ ఆడియన్స్ దగ్గర కూడా మనం తీసుకెళ్ళట్లేదు అనేది సార్ నా ఒపీనియన్. అండ్ సార్ అంటే ఇప్పుడు ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడం చాలా కాస్ట్లీ అండి, నాట్ ఫ్రీ. ఎగ్జాక్ట్లీ సార్, చాలా కాస్ట్లీ. ఆడియన్స్ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కానీ, పిఆర్ఓస్ కానీ, పిఆర్ కానీ బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టమైపోయింది. అండ్ ఆడియన్స్ కూడా టూ మచ్ ఆఫ్ కాంటెంట్ ఉండడం వల్ల అందరినీ నమ్మే పాయింట్లో లేరు. అవును సార్, వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు నమ్మకంలో. దెన్ ఐ థాట్ అంతా బాగుంది. దెన్ మా ప్రొడ్యూసర్ కూడా సో హ్యాపీ, ఏమైనా చేద్దాము అది ఇది అంటే, లేదు లేదు సార్, నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులు నేను వేస్ట్, ఆయన సినిమా చేద్దామన్నారు, మీ దగ్గర ఉన్న డబ్బులు నాకు వేస్ట్ చేయాలని లేదు. మీ ఆ సినిమా తీసిన తర్వాత ఈ సినిమా బయటికి వెళ్ళకపోతే మీ డబ్బులు వేస్ట్ చేస్తే నేను చాలా ఫీల్ అవుతా. సో వద్దు, నేను ఒక పని చేస్తాను. ఫస్ట్ నాకు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవాలి, అసలు నాకు ఒక బ్యాకప్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి నేను మొత్తం ఆపేసి ఐ స్టార్టెడ్. చిన్నది చేస్తామో పెద్దది చేస్తామో తెలియదు, పెద్ద ప్రొడక్షన్లోనే చేయాలి, లేకపోతే చేయొద్దు. ఎందుకు అంటే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి, నేను ఎక్స్పోజ్ అవ్వడానికి నాకు అది హెల్ప్ అవుతుంది అని చాలా గట్టిగా పట్టుకొని 2 years ఆపకుండా తిరిగాను. పెద్ద ప్రొడక్షన్ కోసం. ఆల్మోస్ట్ చాలా పెద్ద ప్రొడక్షన్కి నరేషన్ ఇస్తూ ఉన్నా. ఆనందలహరి అరౌండ్ 270 నరేషన్స్ ఇచ్చా. 270 నరేషన్స్ ఎందుకు సార్? అంటే అంత బాగా చేసినా సరే సార్, అపోజ్ అనేది ఎందుకు ఈ 2 అంటే ఆ టైంలో నాకు వచ్చిన అపోజ్ ఏంటంటే, ఒకటి నాట్ కమర్షియల్, AC 1995 కమర్షియల్ కాదు అనేది ఒకటి ఎందుకు వచ్చింది నాకు. ఇంకొకటి వచ్చింది ఏంటంటే, నువ్వు 25 minutes బాగానే కూర్చోబెట్టావు, 2 hours ఎలా కూర్చోబెడతావు మాకు తెలియదు కదా అని ఇంకొకటి వచ్చేది. ఇంకొకటి హీరోస్ కావాలి, నువ్వు ఎవరినైనా హీరోని అడిగి తీసుకురా అంటే నాదేమో ఎర్బస్, అక్కడ భీమవరంలో ఏది హిట్ అవ్వగానే వచ్చేసా. అంతగా కూడా ఏం తెలియదు. సో అది వేసుకుని ఇక్కడికి వచ్చేసి హీరో అంటే వాళ్ళు ఎక్కడో తిరుగుతారు, ఎవరిని పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అవేం తెలీదు. అవును సార్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫిలిం స్కూల్. నేను నేర్చుకుంది యూట్యూబ్లో. అవును, నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అండి మొత్తం. సో నాకు ఓన్లీ ప్రతిదీ యూట్యూబ్లోనే నేర్చుకున్నా. స్టూడియో బైండర్ అని చెప్పి, అవును, స్టూడియో బైండర్ వాటిలో. అండ్ నాకు పర్చూర్ గారి పాఠాలు, నా దగ్గర పుస్తకాలు ఉంటాయి, ఆయన టోటల్ స్క్రిప్ట్ కూడా. అవును, అవన్నీ చేసినవి నేను లెసన్ కింద ఒక 4-5 books ఉంటాయి నా దగ్గర. ఆయన చెప్తే పాయింట్స్ రాసుకున్నాను. సో అవి, సో ఇంతే నాకున్న నాలెడ్జ్. సో రియల్గా ఎలా వర్క్ అవుతుంది ఏం తెలియదు, రియల్ టైంలో ఎలా ఉంటుంది అవేం తెలియదు. సో అప్పుడు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసి, అండ్ నా నరేటివ్ స్కిల్ కూడా అంతంత మాత్రం నా టైం. బికాస్ ఊరు నుండి ఊర్లలో మనం మన ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పడం లేదు. ప్రొడ్యూసర్కి చాలా మంది ప్రొడ్యూసర్ కథ ఒకటే అనుకుంటారు, కానీ ప్రొడ్యూసర్ కథ కాదు డబ్బులు కూడా కనిపించాలి చెప్తున్నాం. అవును సార్, ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఒక డబ్బులు పెట్టేటోడు అని చెప్పి. సో మనం చెప్తున్న కథలో ఆ ప్రొడ్యూసర్కి నేను క్యాష్ చేసుకోగలను అనే పాయింట్స్ మనం త్రో చేయగలగాలి. అవును, నాట్ అబౌట్ ఓన్లీ ఇంకా నా దగ్గర అసలు నెక్స్ట్ లెవెల్ కాదు ఉంది, నీ దగ్గర నెక్స్ట్ లెవెల్ కాదు, నాకు డబ్బులు రాదనిపిస్తే నేను ఎందుకు పెట్టాలి? నీ ప్రొడ్యూసర్ కదా, ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కదా, బిజినెస్. వి కాంట్ మిస్టేక్ దెమ్. బిజినెస్ వాళ్ళని మనం ఏం అనలేమండి, అదే అంటున్నా. వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు పెట్టిందే అందుకు. నేను డైరెక్టర్ అవ్వాలి, నేను వచ్చింది ఎందుకు డైరెక్టర్ అవ్వాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు వచ్చింది ఎందుకు డబ్బులు. బిజినెస్ చేసుకోవాలి, దాంట్లో మంచి కథ చెప్తూ బిజినెస్ చేసుకోవాలి, అంతే. బట్ ఎంత మంచి కథ అయినా అది త్రో కనపడాలి. ఇది నా సెల్లింగ్ పాయింట్, ఇది నా USP, దీంతో నీ మార్కెట్ చేసుకొని అమ్ముకుంటా అనేవి. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు కూడా టైం పట్టింది, నరేషన్లు వెళ్తూ ఉన్నాయి. సో ఫైనల్లీ నేను అనుకున్న డ్రీము సురేష్ ప్రొడక్షన్స్లో జరిగింది. సో అలా వెళ్ళి సురేష్ సార్ దాకా వెళ్ళడం, ఆయన షార్ట్ ఫిలిం చూడడం. నేను యంగ్ టీమ్నే ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇండీ మేకింగ్ కావాలి. ఆయన ప్రొఫెషనల్ మేకింగ్ ఆయనకి తెలియంది లేదు. అవును సార్, నాకు కూడా తెలియదు. బ్రిలియంట్, మామూలు బ్రిలియంట్ కాదు. అండ్ చాలా కిడ్ కైండ్ ఆఫ్ లా కూడా ఆలోచించగలరు, అంత మనస్తత్వం చాలా బాగుంటుంది. అంటే మనం కూడా ఆలోచించమండి. నేను కూడా ఒకసారి షాక్ అయిపోయాను ఏంటంటే, ఏదో సినిమా సినిమా పేరు చెప్దాం అనుకోవట్లేదు, కానీ ఆయన ఫట్ మన వచ్చి ట్రైలర్లో అది లేదు ఇది లేదు ఇలా అని చెప్పిన తర్వాత బుక్ మై షో ఇంట్రెస్ట్లు ఎన్ని ఉన్నాయి చూడండి అన్నాడు. నాకు అప్పుడు దాకా బుక్ మై షోలో ఇంట్రెస్ట్లు ఉంటాయన్న విషయం ఉన్నది.
బుక్ మై షో టికెట్లు బుక్ చేస్తున్నారు నేను అరౌండ్ ఒక 6-7 years నుండి. అందుట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు. వాకిన్స్ ఎన్ని జరుగుతాయి అనేది కూడా వాళ్ళకి ఐడెంటిఫై చేయడానికి. సో వాళ్ళు ఓపెన్ చేసేసరికి 124 ఎన్నో ఉంటాయి. ఏం ఆడుతుంది ఈ సినిమా చూడాలి కదా అంటే నేను షాక్ అయిపోయాను. అంటే టెక్నాలజీకి ఆయన ప్రతిదీ, అంటే ఒక రీల్ ఏదైనా వైరల్ అవుతే ఆ రీల్ అట్లా పెట్టుకుని ఆయన ఒక 1/2 hour అట్లా టైం స్పెండ్ చేస్తారు. ఈ రీల్ ఎందుకు క్లిక్ అయింది అనలైజ్ చేస్తారు, టీముని పెట్టుకొని అనలైజ్ చేస్తారు. బ్రిలియంట్. సో ఫైనల్లీ ఆయన నాకు ఒక ఇండీ మేకింగే కావాలి, సో బట్ బాగా రావాలి. ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ అడగలేదా? అడుగుతారు సార్. ఆయన పడిపోయింది ప్యాన్ గోదావరి ప్యాన్ గోదావరి వెబ్ సిరీస్ దగ్గర సెల్లింగ్ పాయింట్ ఆయన ఆ రోజే కనిపెట్టేశారు. అదే నిజమైంది. అవును సార్. ఫైనల్లీ ఆ ప్యాన్ గోదావరి అనేది మాకు చాలా కొత్త వర్డ్, యాక్చువల్గా చాలా మైలేజ్ ఇచ్చింది. అది ఆయన అప్పుడే కనిపెట్టేశారు. ఎట్లా వచ్చింది సార్ థాట్ మీకు ప్యాన్ గోదావరి అనేది? సార్ అంటే సేమ్ సార్ అండి, మనం నేర్చుకునే ప్రాసెస్లో నాట్ ఫ్రమ్ డే 1 ఒక మిడ్లో ఒక 2 years ట్రావెల్ అన్నాను కదా ఈ కథతో. ఒక 1 year అయిపోయిన తర్వాత నేను మెల్లగా నేర్చుకుంటున్నప్పుడు ఆ యూఎస్పీ నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు. ఏ యూఎస్పీ అంటే ఇది ఎవరన్నా ప్రొడక్టా యూఎస్పీ ఉండడానికి నాకు ఫస్ట్ అర్థమయ్యేది కదా. కదా యూఎస్పీ ఎక్కడ. సో స్లోలీ ఒక 1 yearకి నేను నేర్చుకున్నాను. ఓకే, యూఎస్పీ అంటే మనం ఆడియన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు 1 point ఏం అడ్రస్ చేస్తున్నావు నీ కథ గురించి. అవును, 1 point నువ్వేం అడ్రస్ చేస్తున్నావు అనేది ఇది. సో ఆనందలహరిని ఏం అడ్రస్ చేద్దాం. ఓకే, సో అప్పటికి ఈస్ట్ వెస్ట్ ఇదంతా రాసేసా, ఏం అడ్రస్ చేద్దాం. 1 wordలో నీకు ఇదంతా ఇలాగే ఉంటుందని అర్థమైపోవాలి. అప్పుడు అని అనుకున్నప్పుడు సరే పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఇలా భలే క్రేజీగా ఉన్నాయి కదా, పాన్ గోదావరి అని పెడితే ఎలా ఉంటుంది. ఫస్ట్ ఒక ర్యాండమ్ ఐడియా, చాలా కామెడీగా ఏదో భలే ఉంది, సౌండింగ్ చాలా బాగుంది, పాన్ గోదావరి అని పెడితే అనుకున్నా. బట్ నాకు ప్రతిదీ రీసెర్చ్ చేసుకుంటాను. నాట్ డంబ్గా నేను ఏది నెవర్, ఏ పని నేను డంబ్గా చేయను, ప్రతిదీ రీసెర్చ్ చేసుకుంటా. ఎందుకంటే నేను అదే చెప్పా కదా, నాట్ ఫిలిం స్కూల్ ఇంకోటి నాకు చాలా భయం. అవును, మనం ఏదైనా తప్పు చేస్తామేమో అని. సో పాన్ గోదావరిని పెడుతున్నాం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి మొత్తం గోదావరి చరిత్ర అంతా బయటికి తీస్తే దాన్ని నాకు తెలిసింది ఇది మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి గోదావరి తెలంగాణ కూడా టచ్ అయ్యి తర్వాత మాకు మేముంటున్నారు మా గోదావరికి వస్తుంది. ఇది బాగుంది కదా, అంటే తెలంగాణ వాళ్ళు కూడా మా గోదావరి వాళ్ళ కింద కలిపేసుకోవచ్చు కదా. మహారాష్ట్ర నుంచి కదా సార్, అదే పుట్టింది నాసిక్ దగ్గర నుంచి కాబట్టి సోలాపూర్ ఇంకా అట్లా వేసుకుంటుంటే తెలంగాణ కూడా పోలవరం దగ్గర మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. వెస్ట్ గోదావరి అని ఇంకొకటి ఉంది గోదావరి, మొత్తం 2 ways లో స్ప్లిట్ అవుతుంది. సో స్ప్లిట్ అయినప్పుడు ఆ డెడికేటెడ్ ఏదైతే మధ్యలో ఉందో అది కోనసీమ. కానీ బేసికలీ ఒక పాయింట్ ఏంటి సార్, ఎప్పటి నుంచో వెస్ట్ గోదావరి వాళ్ళకి ఈస్ట్ గోదావరికి ఈ ఒక గొడవ ఉంటది. మీ వెస్ట్ వాళ్ళు అంటే ఇలా ఉంటారని, మీ ఈస్ట్ వాళ్ళు అంటే ఇలా ఉంటారు అనేది అది ఎప్పటి నుంచో ఉంది సార్. అది కూడా ఎలా వచ్చిందంటే సార్, అది నేను ఫస్ట్ ఈ కథ అనుకుంటున్నప్పుడు చాలా చిన్న పాయింట్ కథ ఏం లేదు. బేసికలీ ఎవరు చూడని ఒక పాయింట్ ఏంటంటే 21కి మ్యారేజ్ చేస్తే వచ్చే, నాట్ 21, 25 or 30 కూడా అవ్వచ్చు. మనం ఎప్పుడు మెచ్యూర్ అవుతాం అనేది ఎవరికి తెలియదు. బట్ చేసేసుకో నువ్వు మెచ్యూర్డే అని ఇంకోటి చెప్పేస్తాడు. జాబ్ చేసి కూడా మెచ్యూర్డ్ అవ్వకపోవచ్చు. అవును, వాళ్ళ లైఫ్లో ఎంత చూసినా మెచ్యూర్డ్ అవ్వకుండా ఉండొచ్చు. మనం ఇప్పుడు కూడా అనుకుంటాం కదా, 40 వచ్చిన కొంతమందిని కూడా చూసి వీడికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే ఇప్పటికీ అనుకుంటాం కదా. సో ఆ మెచ్యూరిటీ అనేది అది ఒక టైంకి వస్తుంది అనేది లేదండి. బట్ పెళ్లి మట్టుకు ఒక టైంకి చేయాలనేది కండిషన్ పెట్టేశారు. అవును సార్, ఆ జోన్ చేద్దాము అనేది ఫస్ట్ ఐడియా. కానీ ఇలా చెప్తే ఏముంది, ఒక వరల్డ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు వరల్డ్ మీద చాలా ఉంది, అంటే ఆడియన్ లోపలికి వద్దాం అనుకుంటున్నాడు. నువ్వు కథ ఏదైనా చెప్పు, నన్ను ఒక లోకంలోకి తీసుకెళ్ళి చెప్పు. అది ఫ్యాంటసీ అయినా పర్లేదు. సో వరల్డ్ ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఫాదర్ది వెస్ట్ గోదావరి భీమవరం, మా మదర్ది ఈస్ట్ గోదావరి సామలకోట. సరిపోయింది. సో 2 చాలా పెద్ద ఫ్యామిలీస్. మా ఫాదర్ వాళ్ళు 6 brothers, ఒక సిస్టర్, ఒక అక్క. మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు 4 sisters, ఒక అన్నయ్య. ఇటు మేనమావలు అటు మేనత్తలు, అటు పిన్నులు నాకు పిన్నులు అండ్ ఒక అత్త మావయ్య బామ్మర్తిలు ఉన్నారు. సో ఇటు ఫ్యామిలీ సేమ్, చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వల్ల అది ఎప్పుడు ఉంటది. అవును, మేము ఆ ఊరు వెళ్తాం కదా, సామలకోట వెళ్ళినప్పుడు చిన్నగా అక్కడ ఏటి అనేది కొంచెం మేము సాగదీస్తాం. నాది కొంచెం సాగదీస్తుంది, అక్కడ ఇంకా ఎక్కువ సాగదీస్తారు. మేము ఊరు వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు ఉండి పండక్కి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఒక 10 రోజులు మా డాడీతో తిట్లు తింటాం.
అచ్చా అచ్చా. సాగదీస్తావు ఏంటి, అలా సాగదీస్తావు ఏంటి, ఇలా సాగదీస్తావు, వర్డ్ ఎలా మాట్లాడాలని ఇక్కడ. అక్కడ వాళ్ళు రియల్గా మా అక్కకి పెళ్లి సంబంధాలు అవి ఇవి అనుకున్నప్పుడు మా అత్తాలు ఇలా అందరూ అయ్యి బాబాయ్ మీ వెస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏమైనా ఉందా అత్తగారి, ఆ డైలాగ్ నేను విన్న డైలాగ్ అది పెట్టేసా. అత్తగారికి కిచెన్ రూమ్లో వేసి కొట్టేస్తారు. అవును సార్, నాట్ ఫన్నీ ఉంటుంది అది కూడా. అందుకని నేను ఆ పాట వెస్ట్ వెస్ట్ ఈస్ట్ ఈస్ట్ అన్నప్పుడు ఆ డ్రంకన్ ఫెలో అంటూనే వెస్ట్ తాగుతూ ఉంటాడు. అవునవును. నేను ఆ వ్యత్యాసం ఏం లేదు, వీళ్ళ జస్ట్ ఫీలింగే అని చెప్దామని నేను అక్కడ అలా కంపోజ్ చేశాను. యాక్చువల్గా సార్ అంటే మాది గోదావరి, సో మాది రాజమండ్రి దగ్గర. సో మాకు ఎక్కువ వినిపించేది ఏంటంటే పెళ్లి జరిగినప్పుడు పెట్టెవి ఏవైతుంటాయి అమ్మాయి తరఫు నుంచి అవి తక్కువ చేస్తారంటారు, లేదంటే ఆ పెళ్లిలో జరిగే తంతు ఉంటుంది కదా సార్, అది కొంచెం ఎక్కువ తక్కువ చేస్తారు. వీటి గురించి గొడవ ఉంటుంది బేసికల్గా. మాకు అది బాగా అలవాటు సార్ యాక్చువల్గా. అందుకని మాకు ఇప్పుడు పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు బంతులు వేసినప్పుడు కూడా అమ్మో ముందు మగపిల్లి వాళ్ళు అసలు ఈస్ట్ వాళ్ళు వాళ్ళకి పట్టింపులు ఎక్కువనో, లేదంటే వెస్ట్ వాళ్ళు వీళ్ళకి పట్టింపులు ఎక్కువనో, ఇవన్నీ జరుగుతాయి కదా. బేసికల్గా ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటే వెస్ట్ అబ్బాయిలు ఎక్కువ ఈస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. మా అది చెప్పా కదా, మా ఫాదర్స్ ఆల్మోస్ట్ అందరికి ఈస్ట్ నుండే వైఫ్స్. మా చిన్నాన్న వాళ్ళ వైఫ్ మా పిన్ని ఈస్ట్ గోదావరి, మా మమ్మీ ఈస్ట్ గోదావరి. అలాగే వీళ్ళందరూ ఈస్ట్ గోదావరి నుండే వైఫ్స్ పిల్లలు తెచ్చుకుంటున్నారు. కానీ ఇటు నుండి అటు వెళ్ళరు, చాలా తక్కువ. ఓకే ఓకే. వెస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నాం అనేది ఎందుకంటే ఈస్ట్ చాలా ట్రెడిషన్ అండి, ఈస్ట్ కొంచెం వాల్యూస్ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే గోదావరి ఎక్కువ ఈస్ట్ టువర్డ్స్ ఉంటుంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి పంటలు గట్ట అక్కడ ఎక్కువ ఉంటాయి. మీకు రాజమండ్రి అవతల సైడ్ వెళ్తే సార్ మళ్ళీ అంత ఉండదు, పంటలు గట్ట అంత తక్కువ పండుతాయి అనమాట. ఎందుకంటే గోదావరి పైకి వెళ్తుంది కదా సార్, కిందకే వస్తుంది. సో కాబట్టి చాలా మందికి ఏంటంటే ఒక చిన్న చూపు ఉంటుంది, మనకి ఈస్ట్ గోదావరి అంటే ఎందుకులే వాళ్ళు మళ్ళీ నెత్తులు తెచ్చుకుని పెట్టుకోవడం అన్నట్టు ఉంటుంది. బట్ అమ్మాయిని తెచ్చుకుంటారు, అమ్మాయిని బ్యూటిఫుల్, చాలా అంటే అనుకువగా ఉంటుంది అలా ఇలా. బట్ ఇప్పుడు లేరు, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ డెవలప్ అయిపోయింది సార్ ఈస్ట్ గోదావరి. రాజమండ్రి అసలు నా చిన్నప్పుడు భీమవరమే ఫుల్ డెవలప్డ్, రాజమండ్రి అంటే పల్లెటూరులో ఉండేది. ఇప్పుడు రాజమండ్రి ఒక రేంజ్ లో డెవలప్ అయిపోయింది. కాకినాడ మాకు తెలుసు సార్, వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. రాజమండ్రి ఏంటంటే సార్ నేను ఇంటర్మీడియట్ అంతా అక్కడే చేశాను. సో అప్పుడు మాకున్న రాజమండ్రి ఏంటంటే ఒక 15 నుంచి 17 థియేటర్లు ఉండేవి సార్, మాకు తెలిసినవి. ఒక 4-5 రెస్టారెంట్ ఉండేవి అంతే సార్. మహా అయితే ఒక రోజులో తిరిగేయచ్చు రాజమండ్రి, ఇది బై వాక్. ఇంటర్మీడియట్ అంతా మేము నడుచుకుంటే వెళ్ళేవాళ్ళం, థియేటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు అలా లేదు సార్, అసలు వీరవరం ఏదో ఉంది అటు సైడ్ బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చింది కదా సార్, ఎయిర్పోర్ట్ సైడ్ బాగా ఎక్స్టెండ్ అయిపోయింది, ఇటు బొమ్మూరు సైడ్ బాగా ఎక్స్టెండ్ అయిపోయింది. ఇంకొక 3-4 years లో మనకు ఒక వైజాగ్ లుక్ వచ్చేస్తుంది సార్, అది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది మోస్ట్లీ. మొత్తం ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్స్ అవన్నీ స్టార్ట్ చేశారు రీసెంట్ గా. నేను రైటింగ్ కోసం అని చెప్పి వెళ్ళా సరదాగా, అక్కడ రైటింగ్ చాలా ఇష్టం, ఆ గోదావరి దగ్గర కూర్చొని. సో సరదాగా వెళ్ళాం నేను ఇంకొక ఫ్రెండ్, ఆ అబ్బాయి ఫిలిం స్టార్ట్ అవుతుంది. సో వెళ్తే ఒక 20 days ఉన్నాం అక్కడ. భలే డెవలప్ అయిపోయింది సార్ కాకినాడ, కానీ ఈవెన్ పీపుల్ కూడా చాలా డెవలప్ అయిపోయారు. నా చిన్నప్పుడు చూసింది సార్, బట్ నేను నా చిన్నప్పుడు చూసింది పెట్టేసా. సో ఇప్పుడు మనకి కాజ్ అనేది క్రియేట్ చేశారు బాగానే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళది అంతా అయిపోయిన తర్వాత పేరుని హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. యూజువల్గా అందరూ చేసేది మన సైడ్ అది చాలా కామన్. పెళ్ళి అయిపోయిన వెంటనే ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. కనీసం ఒక 2 years వెళ్ళిపోండి, సరదాగా తిరిగేసి వచ్చేయండి. అదేదో హనీమూన్ లా ఫీల్ అవుతుంటారు. అవునవును. నేను అందుకని దాంట్లో కూడా డైలాగ్ ఉంటుంది, నాన్న వచ్చారా హైదరాబాద్ వెళ్ళంటే, నాన్న హనీమూన్ అంటే బ్యాంకాక్ థాయిలాండ్ అలా వెళ్తారు, నన్ను హైదరాబాద్ వెళ్ళరు అంటే, నేను వెళ్ళమంటుంది దారికి కాదు రా నీ మొహానికి అని తిడుతాను నాన్న. సో వాళ్ళు అదే హనీమూన్గా ఫీల్ అవుతారు. పెళ్ళి చేస్తామా కొన్నాళ్ళు తిరిగి వచ్చేసేయండి. సన్యాసి నాయుడు పాయింట్ కూడా అదే, బాధ్యత రావాలి అనేది పాయింట్. కానీ నేను అక్కడికి వెళ్ళి ఏదో సెటిల్ అయిపోలేను కాదు, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఒక 2 years తిరిగితే ఈ అమ్మాయితో బాధ్యత వచ్చేస్తుంది అనేది ఒక ఫీలింగ్. కానీ అలా రాదు. అవును, అది దానంతో అది రావాలి అనేది మన ఆనందలహరి డీల్ చేస్తుంది. నైస్ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు బేసికల్గా నేను చూసినప్పుడు ఏంటంటే మీ టీమ్ సేమ్ సార్. అప్పుడు AC 1995 నుంచి ఇప్పుడు ఈ టీమ్ కూడా సేమ్ ఉంది. సో ఎట్లా సపోర్ట్ చేశారు సార్ యాజ్ అ టీమ్ కింద మీరు? సూపర్ సపోర్ట్ సార్. అంటే నేను పెట్టుకున్నది కూడా అందుకే, పెట్టుకున్నది కూడా నా స్వార్థానికే. అరే నా స్వార్థానికి పెట్టుకున్నాను మిమ్మల్ని. అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా
ఒక మంచి సినిమా తీయాలి అంటే ఓకే, మంచి స్క్రిప్ట్ ఉండాలి, లేదంటే ఎక్విప్మెంట్, కెమెరాస్ అనేవి అంటారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఒక డైరెక్టర్ని నమ్మే ఒక టీం ఉండాలి. టీం ఉండదు. ఆ టీం ఎంతవరకు సపోర్ట్ చేయాలి అంటే, ఈవెన్ ఎవరు మనకి ఫండ్ రాకపోయినా సరే 2 months అయినా 3 months అయినా ఏం కాదు, నువ్వు దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటుండు, నేనన్నా చూస్తాను ప్రొడ్యూసర్ని, లేదంటే మా సర్కిల్లో అనే వాళ్ళు కూడా ఉంటారు సార్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు కానీ, లేదంటే ప్రొడక్షన్ హౌస్ అని ఎవరి తరపు నుంచి అన్నా రావచ్చు కదా సార్. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తారు, ఇప్పుడు ఈ టీంలో ఎవరొకరు బయటికి వెళ్ళి వేరే సినిమాల్లోనూ దీంట్లో వర్క్ చేస్తారు, వాళ్ళు ఏమైనా ట్రిగర్ చేస్తే, సార్ మా ఫ్రెండ్ డైరెక్టర్ సార్ మంచి కథ రాస్తున్నాడు సార్, చూడండి సార్ అనే సిచ్యువేషన్ కూడా ఉంటుంది టీం ఉండటం వల్ల. ఇప్పుడు ఏమైందంటే సార్, నేను అబ్జర్వ్ చేసేది ఆ టీమ్ ఉండట్లేదు. చాలా సినిమాల్లో పెట్టుకున్నా సార్. ఇప్పుడు బేసికలీ యూ కెన్ హైర్ ఎనీబడి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మనీ ఉంటే మీరు హైర్ చేసుకోవచ్చు. బట్ ఒక టీము ఇన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 7 years సార్ మీకు, 5 years ట్రావెల్ అవుతుంది. 5 years నుంచి ట్రావెల్ అవ్వడం అనేది అసలు మామూలు విషయం కాదు సార్. అట్లా ఎట్లా ఎంగేజ్ చేసుకుంటూ వచ్చారు సార్? అంటే ఎప్పుడు డౌట్ పెట్టుకున్నారా సార్? అంటే అందరూ బిలీవ్ చేశారు సార్. అది ఫ్రమ్ డే 1 నన్ను, నా టీం అంతా అంటే నాకు చాలా టూ మచ్ డామినేటింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. ఈవెన్ నార్మల్ అవుట్ సైడ్ కూడా. చిత్రం ఏంటంటే అలా కూడా పడతారు పాపం వాళ్ళు. అంటే సినిమాలు కాదు, సినిమా డైరెక్టర్ని కాదు, అవుటర్ పర్సన్ నే టూ డామినేటివ్ ఉంటా. రూమ్ లో మేమందరం కలిసి రూమ్ లో ఉంటారు కదా. సో ఉన్నప్పుడు కూడా మేము అందరం చాలా, నేనే ఆల్మోస్ట్ ఇంకా అంటే ఓ పాయింట్ లో వాళ్ళందరూ ఎలా అంటే, వచ్చాడు మన రూమ్ వార్డెన్ వచ్చాడు అంటే ఇంకా నా ఇష్టం, నాకు నా మూడ్ బట్టి ఉంటా. బట్ దే అండర్స్టాండ్, వాళ్ళు పాపం చాలా పడతారు. ఎవ్రీవన్ టీంలో ఉన్న వాళ్ళందరూ కాన్స్టెంట్ బిలీవ్ చేశారు. అండ్ ఐ హ్యాడ్ సమ్ రిలేషన్స్. అంటే ఇప్పుడు ఆ భ్రమరాంబిక తన లైక్ మై సిస్టర్, ఇంకా తనకి నా చెల్లిలాగా. అప్పటి నుండి హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్. ఒక సిస్టర్ అండ్ బ్రదర్ రియల్గా ఎలా ఉంటారో. నాకు ఒక అక్క ఉంది, సో నాకు ఆ వాల్యూ తెలుసు కాబట్టి తిన్ను కూడా నేను అంతే బాగా చూస్తా, తను కూడా నన్ను అంతే బాగా చూస్తుంది. సో తను కూడా నా మీద చాలా ట్రస్ట్ పెట్టుకుంది. సో వీళ్ళందరినీ ఫామ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను వెళ్దాం అనుకున్నా బయట. టు బీ ఫ్రాంక్లీ ట్రై చేశాను. ఓకే, నాకు ఆ టీం వర్క్ కనిపించట్లా. నాకు నేను చేస్తుందే చిన్న ప్రొడక్ట్, నా చిన్న ప్రొడక్ట్కి నువ్వు మళ్ళీ హీరోలాగా వచ్చి నువ్వు హీరోయిన్లా వచ్చి అవదు. సో అమ్మో చాలా కష్టం ఇలాగా అనుకున్నప్పుడు, సరే మనోళ్ళనే మళ్ళీ పెట్టుకుందాము అని చెప్పేసి మా టీం అందరినీ ఒక కాల్. ఎలా ఉంటుందంటే నా టీం ఇంకా, అరే నేను ఎస్పీలో ఓకే అయిపోయింది, నువ్వు వచ్చి చెయ్యాలి అంటే, ఎంత తీసుకోమంటావు నన్ను చెప్పేస్తే అంటే ఇలా వీళ్ళు మనీ ఎంత తీసుకోమంటావు నన్ను అడిగేస్తారు అంతే, క్లోజ్. నువ్వు ఎంత చెప్తే నేను వెళ్ళి అంత మాట్లాడుకొని సైన్ చేసి వచ్చేస్తా అంటాడు తప్ప, అరే నాకు ఇంత లేకపోతే నేను వెళ్ళను, నేను రాను అనేది లేదు. దానికి నేను చాలా బ్లెస్డ్. ప్రతి ఒక్కరితో నేనే మాట్లాడా. ఓకే, అరే మచ్చ మనకున్న బడ్జెట్ ఇది, నువ్వు ఎంత తీసుకో. ఓకే రా, ఓకే వెళ్ళి సైన్ చేసేస్తాను. నా డిఓపి అశోక్ ఒక నైట్ కాల్ చేసి, సరే ఇద్దరు బడ్జెట్ సురేష్ ప్రొడక్షన్స్లో మనం చేస్తున్నాం, ఎస్పీ మినీ అని కొత్తది పెడుతున్నా, చిన్నదే, నువ్వు మళ్ళీ ఎక్కువ ఆలోచించద్దు, మన ఏసీకి ఎలా చేసామో అలాగే చేద్దాం, ఇండీ మేకింగే చేద్దాం, అప్పుడే మనం బిగ్గర్ అచీవ్ చేయొచ్చు. సో కెమెరాలు కూడా ఏవేవో వస్తాయని నువ్వు హిచ్చుకోవద్దు, విల్ గో ఫర్ ఒక చిన్న కెమెరాతో వెళ్దాం. సో నువ్వు వెళ్ళి సైన్ చేసి వచ్చాయంటే సరేరా అంతే, క్వశ్చన్ లేదు. నెక్స్ట్ డే వెళ్ళాడు, నేను ఒక అమౌంట్ నెంబర్ చెప్పా, ఆ నెంబర్ లోపల చెప్పాడు, ఆ నెంబర్కి సైన్ చేసి బయటకు వచ్చాడు. ఈవెన్ మై యాక్టర్ అభిషేక్ బొడ్డేపల్లి, భ్రమరాంబిక, వీళ్ళు నా టీం ఎవరైతే ఉన్నారో, అరే ఇది నీ పేమెంట్ అంటే, నా సెకండ్ డిఓపి వాడి పేమెంట్ అనకూడదు, అది వాడికి పేమెంట్ అంటే కొడతాడు నన్ను. సో లేదు నువ్వు వెళ్ళి చేయరా అంటే, అది ఎలా బిల్డ్ అయింది అనేది అయితే నాకు తెలుస్తుంది నిజంగా. అంటే అది నా మీద నమ్మకమా, లేకపోతే నేను నా కథల మీద నమ్మకమా, నేను ఇష్టం కాదా, అవన్నీ నాకు తెలియదు, లేదా వాళ్ళ స్వార్థమా అది నాకు తెలియదు. కానీ ఇదే లైక్ ఇది చేద్దాం ఇలా రా అంటే, ఈవెన్ నిన్న కూడా ఏదో మీటింగ్ ఉండే, అమ్మాయికి ఏదో షూట్ ఉంది, నేను మీట్ పెడుతున్నాను, నువ్వు షూట్ ఆపుతావా లేదంటే వచ్చేసింది. షూట్ క్యాన్సిల్ చేసి ఆ షూట్ క్యాన్సిల్. మేబీ సార్ నమ్మకం అంటే ఉంటాయి సార్, ఒక రెస్పెక్ట్ కూడా ఉంటుంది కదా సార్. బేసికల్గా ఇప్పుడు మీ మీద వాళ్ళకు ఉంటుంది, అలాగే మీ వాళ్ళకి కూడా ఉంటుంది సార్ ఒక రెస్పెక్ట్. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఈ ఇండీ మేకింగ్ లో ఉన్న అద్భుతం ఏంటంటే అండి, ఏసీకి మేము 13 మంది ఒక రూమ్ లో పడుకునేటోళ్ళం. అవును, 13 members మేము ఒక రూమ్ లో పడుకున్నాం. అవును సార్, జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు మేము ఇక్కడే పడుకుంటాం. అంతమంది పడుకోవడం వల్ల
ఆటోమేటిక్గా ఒకటి మీద ఒకటి కాల్ వేయాలి, ఒకటి మీద ఒకటి చెయ్యాలి. నైట్ కొద్దిగా అటు ఇటు అయినప్పుడు బ్రో నుండి ఎరాకి వెళ్ళిపోతాయి. మెల్లగా ఒక ఫ్యామిలీ బాండ్ క్రియేట్ అయిపోతుంది. ఎవరికో ఒక చిన్న ఫేవర్ వచ్చినా వాడిని కేర్ తీసుకోవడం మొదలైపోతుంది. సో ఆటోమేటిక్గా ఇది ఫ్రెండ్షిప్ నుండి ఫ్యామిలీ కింద మారుతుంది, డెఫినెట్గా మారిపోతుందండి. నాకు తెలిసి ఆ ఏసీలో ఆ చిన్న అలా ఉండడం అనేదే మారింది. ఈవెన్ అదే మాకు ఇంత మంచి ప్రొడక్షన్ వచ్చి ఇంత మంచి టీం వచ్చినా మేము 8 మంది ఒక రూమ్లోనే పడుకున్నాం. నేను నా హీరో సుబ్బు అని ఒక యాక్టర్, దీంట్లో మూమెంట్ సీన్ క్యారెక్టర్ చేసినాడు వాడు, నా స్టిల్ ఫోటోగ్రాఫర్ హర్ష అని చెప్పేసి మనోడు నాకు కథ ఫస్ట్ నుండి ట్రావెల్ అవుతున్నాడు. అంటే రాత్రులు చాలా నిద్ర లేకుండా అడిగి డార్క్ సర్కిల్స్ తెప్పించారు. నైట్ 7కి మొదలు పెడితే నెక్స్ట్ డే 7 ఆపడం. టీ తాగుతాడు ఇప్పటికీ. అరే నా బతుకంతా నాశనం చేసి నా కళ్ళ మొత్తం. మ్యారేజ్ అయిందా? ఎవరికి? అబ్బాయికి కాలేస్తే నాకు కాలేదు. అయితే ఎక్కడ ఉంటుంది, డార్క్ వచ్చేసి ఇప్పుడు భయపడతారు కదా పాపం. ఇప్పుడు ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటాడు, ట్రీట్మెంట్ చేసుకోమంది బాగా వచ్చింది కాబట్టి డబ్బులు వస్తాయి అడ్వాన్సులతో. సో వాడు, మా డిఓపీలు అందరు ఇంకా సేమ్, కానీ చిన్న అప్గ్రేడ్ అయ్యాం. ఏంటంటే ఏసీ ఉంది సార్ మీకు డెడికేటెడ్గా ఉంది. మా రూమ్ ఈసారి చేసినప్పుడు మా రూమ్ లో ఏసీ ఉంది, హ్యాపీ. అప్పుడు ఏసీ 1995 చేసినప్పుడు ఏసీ లేదు. సో అప్గ్రేడ్ అయింది. అంటే అది ప్రొడక్షన్ అడగలేక కాదు సార్, వి డిసైడెడ్ మనం ఇండి మేకింగే చేద్దాం. అదే సురేష్ సార్ వీళ్ళు కూడా పెట్టారని కాదు, కానీ మాకు ఇప్పుడు దాకా మా మీద పెట్టిన దానికన్నా చాలా ఎక్కువ పెట్టారు. అన్నిటికన్నా పెద్దది చెప్తున్నా, సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్రాండ్ మా అలాంటి ఇండీ స్టైల్ మేకర్కి ఇవ్వడం అనేది మాటలు కాదు సార్. ఓకే, బిగ్ ప్రొడక్షన్ అది. ఏమైనా అటు ఇటు అయితే మేము బాగా చేయకపోతే వాళ్ళకి డబ్బుల కంటే పేరు ఇంపార్టెంట్ సార్. ఎంత లాంగ్ లెగసీ సార్ అది. సో 75 to 80 years ఉంటుంది అనుకుంటున్నా. 60 years లెగసీ ఉన్న ఒక ప్రొడక్షన్ హౌస్. అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్లో మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందని ఆయన భయపడకుండా మా మీద ట్రస్ట్ పెట్టినప్పుడు, మనం చిటికి మాటికి డబ్బుల మీద కాకుండా ఆ ట్రస్ట్, ఆ లెగసీకి మనము రెస్పెక్ట్ ఇచ్చి మనం పని చేయాలి అని చెప్పి టీం అందరం, నాట్ ఒక్క పర్సన్ అయితే కాదు, ఇది హోల్ టీం మేము అదే ఫీల్ అయ్యాం. సో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టాలని మేము అనుకోలేదు. అక్కడక్కడ పెడతాం ఖచ్చితంగా, మరి ప్రోడక్ట్ బాగా రావాలి కాబట్టి. అది మా ప్రవీణ్ సార్ చూసుకున్నాడు, నాకు సురేష్ సార్కి బ్రిడ్జింగ్ ఆయన, అది ఆయన చూసుకున్నారు. సో అలా మెల్లగా స్టార్ట్ చేసింది సార్ అది. సో అక్కడికి ఇండీ మేకింగ్ ఆయన నమ్మడం అనేది దానివల్లే. సో మేము బడ్జెట్ లేక కాదు, కానీ ఇది కూడా ఇండీ స్టైల్లో చేద్దాం. ప్యూర్ ఆనందలహరి సెమీ కమర్షియల్ ఏమో, ఒక రకంగా సెమీ కమర్షియల్ అంటే సగం కమర్షియల్ సగం ఇండీ మేకింగ్లో వెళ్ళాం. సో మేము రోజుకి ఎన్ని సీన్లు కొడుతున్నాం మాకే తెలియదు, చాలా ఫాస్ట్గా షూట్ చేసేటోళ్ళు. మెయిన్ రీజన్ వీళ్ళందరినీ పెట్టుకోవడానికి అదే సార్. నేను ఏసీ చేస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే వీళ్ళల్లో పరిగెత్తుతారు. అంటే నా పరుగు మామూలుగా ఉండదు, మొత్తం అందే ఉంది, డైరెక్టర్నే కదా, కెమెరా ఇక్కడ అక్కడ పెట్టి ఇది ఆ సీన్ పద, ఈ సీన్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ పద అని మినిమం గ్యాప్ ఇవ్వను. కొన్నిసార్లు వాటర్ తాగే గ్యాప్ కూడా పెట్టను. చాలా ఫాస్ట్గా చేస్తాం. ఎందుకంటే మాకు ఈ రోజు కాదు, నేను షార్ట్ ఫిల్మ్ చేసిన దగ్గర నుండి నా బడ్జెట్లు తక్కువ. నేను షార్ట్ ఫిల్మ్ చేసిన దగ్గర నుండి నాకు పెట్టిన రూపాయి కన్నా నా ప్రోడక్ట్ బాగా అనిపించాలి అనే మెంటాలిటీ నాది. సో నేను దానికోసం మనం చేయగలిగేది ఏమైనా ఉందంటే షూట్ డేస్ తగ్గించడమే. అంతకన్నా బెస్ట్ థింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే షూట్ డే తగ్గిస్తే ఎన్ని తగ్గిపోతాయో. ఒక్క రోజు తగ్గితే ఎంత ప్రొడక్షన్ తగ్గుతుందో ఆ వాల్యూ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి నేను చెప్పాను, నా ప్రొడ్యూసర్ సింగపూర్లో ఉండేవాళ్ళు, ఆయన ఇక్కడికి అమౌంట్ పంపిస్తే నేనే డీల్ చేసేవాడిని. సో నాకు ఆ ప్రొడ్యూసర్ది కూడా అలవాటు అయిపోయింది మైండ్. రూపాయి తీసి నేనే బార్గెన్ చేసేస్తా ఫస్ట్ ప్రొడ్యూసర్లు కన్నా ముందు ఫోన్ చేసి, ప్లీజ్ మీరు ఎంతకే చేయండి. ఈవెన్ పాపం అంటే ఇప్పుడు నేను కూడా చిన్న షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ పని చేస్తున్నాను సార్. మా టీము పాపం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నేను అనుకుంటేనే వాళ్ళే ముందు చెప్పేసి, అవును మా ప్రొడ్యూసర్ ఎందుకంటే ఎక్కువ పెట్టుకోలేరు అది ఇది అని చెప్పి. షార్ట్ ఫిలిం నుండి ఫిలిం తీసే వాళ్ళ దాంట్లో అది ఉంటుంది సార్. వాళ్ళకి ప్రొడక్షన్ వాల్యూ తెలుసు. ప్రొడక్షన్ వాల్యూస్ అంటారు కదా, ప్రొడక్షన్ వాల్యూ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ.
సో షార్ట్ ఫిలిం నుండి డైరెక్టర్ అయిన ప్రతి ఒక్కరికి ప్రొడక్షన్ వాల్యూ తెలుసు. అవును సార్, అవును సార్. అంటే మాకు ఆ పెట్టే 1,00,000, 2,00,000, 10, 50 లక్షల, కోటి రూపాయల అనేది కన్నా అది ఎంత బిగ్ అనేది, ఎందుకంటే మేము వేలల్లో మొదలు పెడతాం కదా. అవును సార్, ఎందుకంటే ఏమి ఉండవు కదా సార్, అసలు ఫస్ట్ మనీ అనేది ఉండదు షార్ట్ ఫిల్మ్ అంటే. థౌజండ్స్లో మేము స్టార్ట్ చేసి థౌజండ్స్ నుండి ఇప్పుడు ఈ పాయింట్ దాకా వచ్చాము అంటే మేము ప్రతి పాయింట్ మేము చూసుకుంటాం, మాకు అలవాటు అయిపోతుంది. ఓకే ఇలా కాదు అలా కాదని చెప్పేసి. సో అది చాలా హెల్ప్ అయింది దీనికి, ఆనందలహరికి. సో మేము అదే చేసాం. సో ఇప్పుడు సార్, ఇప్పుడు ఎస్పీ మినీ అనేది ఎప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యారు సార్ మీకు స్టోరీ? నాదే సార్ ఫస్ట్. లేదు సార్, మీ సబ్జెక్ట్ మీరు తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నారా సార్, లేదా మిడిల్ ఆఫ్ ద మేకింగ్ లో? అది ఎలాగా ఫస్ట్ నుండి ఉన్నారు సార్ వీళ్ళది. సో అది ఎలా జరిగిందంటే, నేను స్పిరిట్ మీడియాకి స్టోరీ చెప్పడానికి వెళ్ళాను. స్పిరిట్ మీడియా అంటే రానా గారిది. ఓకే. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ సార్ది, స్పిరిట్ మీడియా రానా గారిది. సో దానికి నేను స్టోరీ చెప్పడానికి వెళ్ళా. సో వన్ ఆఫ్ మా హర్ష అన్నాను కదా, నా స్టిల్ ఫోటోగ్రాఫర్, వాళ్ళ బావ అక్కడ వర్క్ చేస్తున్నాడు అప్పుడు, వంశ్ అని చెప్పేసి. వంశ్ అండ్ ఇంకొక అబ్బాయి ఇప్పుడు నా ఇద్దరు ఈపీలు, విజయ్ అని చెప్పి, విజయ్ చాగంటి అని చెప్పి వంశ్ అని, వీళ్ళిద్దరు నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు దీనికి. సో ఫస్ట్ తిన ద్వారా ఏవో కథలు ఎదుగుతున్నారు అంటే నేను వెళ్ళి ఆనందలహరి చెప్పా. సో వాళ్ళిద్దరు మ్యాడ్ అయిపోయారు. వాళ్ళకి మెయిన్ వాళ్ళకి గుర్తున్నది ఏంటంటే ఫుడ్ తినేసి తిన్నారు ఆనందలహరి. మేము ఫుడ్ తింటే, మామూలు ఫుడ్ తినకపోతే ఎవడైనా నేరేషన్ చెప్తే నిద్ర వస్తుంది, ఫుడ్ తినేసాం అంటే నేను లోపల అనుకుంటున్నా 270 నేరేషన్లు ఇచ్చారా, ఆ మాత్రం కూడా మేము బుక్ చేయడం రాదా నాకు అది. ఓకే, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు నెక్స్ట్ రైటర్స్ రూమ్ ఉంటుంది అక్కడ పంపించారు. పంపిస్తే ఏమైందంటే రైటర్స్ రూమ్ లో ఇది ఫ్యామిలీ స్టోరీ. అప్పుడే రైటర్స్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఇది సురేష్ ప్రొడక్షన్స్ లో పిక్ అయ్యే కదా, స్పిరిట్ మీడియా అనేది డిఫరెంట్ గా, మీరు ఇప్పుడు వచ్చి స్పిరిట్ మీడియా చూస్తే చాలా డిఫరెంట్ స్టోరీస్ తీసుకుంటది. మనకి ఫిలిం ఫెస్టివల్స్ కి వెళ్ళే సినిమాలు, వీటిని రానా గారు ఎక్కువ. ఈవెన్ రీసెంట్ గా మరాఠీ సినిమాలు కూడా వాళ్ళు అవార్డ్స్ వచ్చినాయి, అవన్నీ తీసుకురాను. మొన్న సబర్ బోండా అని ఒకటి. సో ఇలా వీళ్ళు సినిమాస్ వీటి తీసుకొస్తున్నారు ఇక్కడికి. సో ఇది కాదు అన్నప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాలి. సరే ఇది పక్కన పెట్టండి, నేను మీకు ఒక 15 minutes లో స్టోరీ చెప్తాను, కథ అదిరిపోయింది, ఇది చేద్దామని. సో ఆల్మోస్ట్ ఒక 6 months ట్రావెల్ అయ్యారు సార్ ఆ కథతో. ఆల్మోస్ట్ ఇంక అడ్వాన్స్ పడిపోతుంది ఇంకొన్ని రోజుల్లో అన్న టైంకి అలాంటి సిమిలర్ టీజర్ ఒకటి రిలీజ్ అయింది. సేమ్ స్టోరీ సిమిలర్ టీజర్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, కొన్ని రోజులు హోల్డ్లో పెడదాం రిలీజ్ అయ్యే వరకు అంటే నేను చాలా డిసప్పాయింటెడ్ ఉన్నా. అంటే ఆల్మోస్ట్ ఇంక అడ్వాన్స్ వచ్చేస్తుంది, ఓటీటీస్కి నేరేషన్ ఇచ్చేసాం, ఓటీటీలకి నచ్చింది, ఇంకా హీరోలకి నేరేషన్ ఇవ్వాలి, అడ్వాన్స్ తీసుకొని రైటర్స్ని పెట్టుకొని అనుకున్న టైంలో అది కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓకే, నా పని నేను చేస్తూ ఉన్నా, బట్ స్టిల్ నా పని నేను నేరేషన్స్ ఇస్తూనే ఉన్నా. ఇది ఇంకొక ప్రొడక్షన్ త్రూ నేరేషన్ ఇస్తున్నా. ఈ ట్రావెల్లో నాకు పవన్ అని చెప్పి చాయ్ బిస్కెట్లో పని చేస్తుంటాడు. సో తను ఫస్ట్ ఈ కథను బాగా నమ్మేవాడు. సో ఆ పవన్ కూడా బ్రో ఇది వర్క్ అవుతుంది అంటే ఉంటే, సో నేను ఓకే ఏం చేద్దాం అనుకున్న టైంలో సడన్గా నాకు వీళ్ళు కాల్ చేసి, ఎస్పీ మినీ అని ఒకటి పెడుతున్నాం మనం, చిన్నది, యూట్యూబ్లో పెడతామా, ఓటీటీలో పెడతామా, ఇంకో దాంట్లో ఏం తెలియదు, నువ్వు వచ్చి చెయ్యి, బట్ నువ్వు ఇది చేస్తే నీదేంటో అర్థమవుతుంది కదా అంటే. నాకు అప్పటికి మైండ్లో ఉన్నది ఏంటంటే, చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గర నువ్వు 2 hours ఎలా కూర్చోబెడతావో తెలియదు, 2 hours ఎలా కూర్చోబెడతావో తెలియదు అంటే, నేను కూర్చోబెడతా ఇప్పుడు 2 hours కదా 4 hours కూర్చోబెడతా కాన్ఫిడెంట్. కానీ సరే దేంట్లో రిలీజ్ అయినా పర్లే బ్రో, మనం స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి దాని వెంటనే వచ్చి, అప్పుడు కూడా మా టీం అందరం సెపరేట్ ఎక్కడెక్కడ ఉన్నాం. బట్ ఫోన్ చేయగానే మొత్తం అసెంబ్లీ అయిపోయి టీం ఫామ్ చేసేసి, సో రెడీ దిగుదాం అని చెప్పి అలా. సో దాట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ సార్. చాలామంది ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఎలా అంటే సార్, దే ఆర్ టార్గెటింగ్ ఫిల్మ్, అంటే ఫిలిం చేయాలనే వస్తున్నాను, దట్స్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, మనకున్న సర్కమ్స్టెన్సెస్లో మనం ఒక్కొక్కసారి ఫిలింకి బడ్జెట్ అన్నీ కావాలన్నప్పుడు మనకు ఒక యూట్యూబ్ కానీ ఒక చిన్న ప్లాట్ఫామ్లో చేసుకోవడానికి కొన్ని వర్కౌట్ అవుతాయి. బట్ అవి చాలామంది రిజెక్ట్ చేసేస్తారు సార్. సో బట్ ఏదో ఒక పొటెన్షియల్తో దాన్ని ముందుకు తీసుకెళ్తే, అట్లీస్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు సరే ఎక్కడ రిలీజ్ చేస్తే ఏంటి, మనం హానెస్ట్గా బిలీవ్ చేసి అంత పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు సపోర్ట్ ఇస్తానన్నప్పుడు ఇక్కడ హానెస్ట్గా చేస్తే, యూట్యూబ్లో రిలీజ్ చేసినా సార్ ఎంత రీచ్ ఉంటుందంటే సార్, వర్కౌట్ అయితే యూట్యూబ్లో రీచ్ ఉన్నది
అసలు ఈవెన్ ఓటీటీస్లో కూడా అంత రీచ్ ఉండట్లేదు సార్. అవును. ఈరోజు ఎందుకంటే యూట్యూబ్ ఇస్ కంప్లీట్లీ పబ్లిక్, అందరికీ ఓపెన్ అండ్ ఫ్రీ సోర్స్ అనమాట. సో బట్ గుడ్ సార్, మీరు బాగానే. ఈరోజు సార్ ఇన్స్టాగ్రామ్ నుండి ఆర్ యూట్యూబ్ నుండి కూడా ఇప్పుడు రీసెంట్గా చూసిన మౌలి, అవును సార్, హర్ట్స్ మౌలి, అసలు వాటే అచీవ్మెంట్ సార్. అవును సార్, చాలా బిగ్గెస్ట్ చిన్న విషయం కాదు అతను, అంటే చిన్న ఓటీటీ కాదు సార్, అది థియేటర్కి మనుషుల్ని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. మామూలు విషయం కాదంటే అది చాలా పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇంకా ఎలా తీసుకురావాలి అనేది ఇంకా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అవును సార్, వాకిన్స్ అసలు జరగట్లేదు. ఇప్పుడు నాకు అర్థమైన వాకిన్ ఎలా జరుగుతుందంటే సార్, ఇప్పుడు జనరల్గా అందరూ మొబైల్స్ ఎక్కువ చూస్తున్నారు. మొబైల్స్ చూసినప్పుడు ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ అలా యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు జనరల్గా ఒక కంటెంట్ ఏదన్నా ఒక 1 minute చెప్పగలిగితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ కింద అడుగుతున్నారు సార్, ఏ విచ్ మూవీ ఇట్ ఈస్ అని. అక్కడి నుంచి ఏదైతే లింక్ ఉంటుందో అట్లా వస్తున్నారు చాలా మంది. ఇట్లాగా ఈవెన్ మన ప్రమోషన్స్లో కూడా సార్, ఇప్పుడు డిజిటల్ మీడియా ప్రమోషన్లో మాకు అనిపించేది ఏంటంటే, మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీసినా ఓటీటీ తీసినా ఒక 1 minute ఆఫ్ టైంలో మీరు ఏదన్నా ఇంట్రెస్టింగ్ పార్ట్ తీసుకెళ్ళి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టండి, అక్కడి నుంచి కూడా వాకిన్స్ వస్తున్నారు. అవును. సో అది మామూలుగా ఇప్పుడంతా ఎక్కువ అక్కడే ఉంది సార్. వచ్చి ఆయన అసలు మొత్తం డైనమిక్స్ చేంజ్ చేస్తాడు. అవును సార్, మొత్తం ఇండస్ట్రీ డైనమిక్స్ చేంజ్ చేస్తాడు. వాటి అసలు నార్మల్ ఇన్స్పిరేషన్ స్టోరీ కాదు. అవునవును సార్, ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడ ఎండ్ అయ్యాడు. సో మనం ఇది అనేది ఏం కాదండి, మనం ఏది చేసినా షైన్ అవుతాం. సో ఆ రోజు కనుక నేను అరే ఇది ఎక్కడ పెడతారో తెలియదు, యూట్యూబ్లో పెడితే ఏంటి, మనం ఆల్రెడీ చేస్తాం కదా అనుకుంటే ఈ రోజు ఇక్కడ ఉండం. డెఫినెట్గా మాకు ఆ ప్లాట్ఫామ్ దొరికేది కదా ఆ రోజు బిలీవ్ చేసి ఉండకపోతే. బట్ స్టిల్ నాకు ఆ రోజే తెలుసు ఇది ఓటీటీకి వెళ్తుంది, మన కాంటెంట్ మీద మన నమ్మకం వెళ్ళదు, కష్టపడి చేసి బాగుంటే వెళ్తుంది, సేమ్ టీం ఖచ్చితంగా వెళ్తుంది అనేది ఒక మంచి బిలీఫ్ ఉంది. అదే జరిగింది. సో ఫ్రమ్ డే 1 ఎస్పీ మినీ అనేది ఉంది. సో ఎస్పీ మినీ ఫస్ట్ డైరెక్టర్ నేనే. గుడ్ సార్. యాక్చువల్గా అండ్ అసలు ఇప్పుడు మీరు సబ్జెక్ట్ అనుకున్నప్పుడు లొకేషన్ స్కౌటింగ్ ఎట్లా చేశారు సార్ అసలు? యాక్చువల్లీ సార్ ఇది నేను ఏసీ చేస్తున్నప్పుడు ఆ నర్సాపురం నుండి అటు ఇటు తిరుగుతున్నప్పుడు వచ్చిన ఐడియా సార్. ఇదేదో భలే ఉంది, ఇటు వెళ్తే ఈస్ట్ గోదావరి వెళ్ళిపోతున్నాం, ఇటు వస్తే వెస్ట్ గోదావరి వచ్చేస్తున్నాం అనేది మైండ్లో స్టక్ అయిపోయింది. ఇది భలే ఉంది కదా అని చెప్పేసి ఒకటి. సో వెంటనే ఓకే వెళ్దాం ఒకసారి. ఆల్రెడీ నేను ఏసీ చేసిన లొకేషన్స్లోనే ఇంకొంచెం అప్గ్రేడ్ లొకేషన్స్ అన్నీ ఓపెన్ చేసుకొని మేము అక్కడక్కడ. సో అదే టీము మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చాలా హెల్ప్. వాళ్ళు వచ్చారు, మా డిఓపి వాళ్ళ అందరం వెళ్ళాము, లొకేషన్ చూసుకున్నాము, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. అగైన్ మళ్ళీ నేను వచ్చి ఆన్ గ్రౌండ్ మొత్తం నేనే చేసుకున్నాను సార్. అంటే అక్కడ లొకేషన్లో అన్నీ మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ నేనే చేసుకున్నాను. ఎందుకంటే గోదావరి నాకు మా ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి బడ్జెట్ ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళు ఏవో అడుగుతున్నారు అన్నప్పుడు అగైన్ నేను గోదావరి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి నాకు కావాలి ఈ బడ్జెట్లో ఇవ్వండి, లేకపోతే ఆల్మోస్ట్ నాకు తెలిసి తూర్పాలం అనే ఊర్లో ఎక్కువ చేసాను సార్. ఆ ఊర్లో అన్నీ ఫ్రీగానే ఇచ్చారు. అవును సార్, అక్కడ అందరూ లొకేషన్స్ అన్ని ఫ్రీగా ఇచ్చారు. అది కాక ఒక 10-15 మంది అలా లోపల ఉన్న వాళ్ళు యాక్టింగ్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మేము అక్కడ ఆడిషన్స్ పెట్టి వెళ్ళిన తర్వాత మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఒక 10 మంది దాకా, ఆ ఊర్లో 10-15 మంది దాకా ఆ ఊర్లో వాళ్ళు మీరు హైర్ చేసి యాక్టింగ్ చేశారండి. ఈవెన్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆయన ఆ ఊర్లో మేము తీసుకున్న ఆయన యాక్టింగ్, ఆయన ఈ థియేటర్స్ అవి సంథింగ్ ఏవో చేస్తారు డ్రామాస్ అవి ఓకే అని చెప్పి ఆయన నేను అక్కడ చూసి ఈయన ఓకే మీ లొకేషన్ రెక్కి చేస్తున్నప్పుడు ఆయన చూసి ఈయన ఓకే అని పెట్టా ఆయన్ని. బట్ చాలా బాగా చేశారు ఆయన. సత్యనారాయణ, బీజేపీ సత్యనారాయణ గారు అంటారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆయన. సో మీ కాస్టింగ్ కూడా చాలా హెల్ప్ అయింది. చాలా లొకేషన్స్ తో పాటు కాస్టింగ్. నా పెద్దవాళ్ళు కూడా, నేను ఈ ఆనందలహరి ఇంకొకటి ఏంటంటే మీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు పెద్ద ఏజ్ వాళ్ళతో తక్కువ కదా సార్, ఎక్కువ మా ఏజ్ వాళ్ళతో ఎక్కువ ఉంటాయి. 1 or 2 క్యారెక్టర్స్ మధ్యలో వచ్చి వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు. బట్ దీంట్లో నేను ఆల్రెడీ ఫ్యామిలీ కాదు తెచ్చుకున్నా కాబట్టి మొత్తం పెద్ద ఆర్టిస్టులే కావాలి. రేవతినాథ్ గారు హీరో ఫాదర్ కానీ, శ్రీకుమారి గారు, లక్ష్మి గారు, ఇందాక చెప్పి సత్యనారాయణ గారు, మా కిట్టయ్య గారు, ఆయన ఆల్రెడీ
మంచి ఇది. సో వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాం కదా. అండ్ అమృత అని చెప్పి ఒక అమ్మాయి అక్క క్యారెక్టర్ చేసింది. ఆ చిన్న అబ్బాయి 35లో అబ్బాయి అరుణ్దేవ్ అప్పుడు రిలీజ్ అవ్వలేదు పాపం. రిలీజ్ అయ్యి ఉంటే పెడతాం కాదు, నాకు తెలియదు అంటే వాడు అంత పెద్ద హీరో అని చెప్పి. బట్ పాపం చాలా మంచి సపోర్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళ మదర్ కూడా యాక్టింగ్ చేశారు. అంటే ఉన్న వాళ్ళందరినీ వాడేసారండి. సో వీళ్ళందరూ ఎలా అంటే మీ మార్నింగ్ ఎట్లయినా నైట్ కూర్చొని ఇవన్నీ రాసుకొని పేపర్ మీద మొత్తం అన్నీ రాసుకొని వర్క్ చేసుకొని నెక్స్ట్ తీయబోయే సీన్లు ఏంటి, వాళ్ళు ఏం మిస్ అయ్యాం, ఇవన్నీ ఉంటుంది నైట్. ఇంకా పడుకోవడం ముందు ఒక 2-3 hours నడుస్తుంది నైట్. ఇది నెక్స్ట్ సీన్లు ఏంటి, వాళ్ళు ఏం మిస్ అయ్యాం, మిస్టేక్స్ ఏం జరిగాయి, తిట్టుకుంటాం, నువ్వు అలా చేసావు, ఇంకా మా అన్నీ ఆరా ఎక్కదు కాబట్టి అక్కడ దాకా ఆపింది. ఇక్కడికి వచ్చాక ఏంట్రా అక్కడ బూతులు తిడుతున్నా ఎక్స్ట్రాలా డైరెక్టరా నువ్వు, పోలే పాప డైరెక్టర్ అని చెప్పి వదిలేసావు నిన్ను అని వాళ్ళ అలాగే బావాళ్ళు అందరూ ఇలా సరదాగా నైట్ అవన్నీ రాసుకుని పొద్దున్న మేము లేచి వెళ్ళేసరికి పెద్దవాళ్ళందరూ విత్ మేకప్. వాళ్ళకి ఎగ్జైట్మెంట్ టైం వాళ్ళు పొద్దున్నే లేచిపోతారు సార్. అవునవును, వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు నాకన్నా ఇండస్ట్రీలో ఇది కదా. 4 ఆ టైం నీట్గా లేచిపోయి మేకప్లు వేసుకొని మాకేంటంటే ఫుడ్ తినాలంటే వాళ్ళని దాటుకొని వెనక్కి వెళ్ళాలి. మార్నింగ్ టిఫిన్ చేయాలంటే మేము ఒక 10 minutes 15 minutes లేట్గా వచ్చేసరికి అందరు రెడీ సాయిబాబు సీన్ ఏంటి అని నాకు 1 or 2 times అయితే వాళ్ళని తప్పించుకొని బా మళ్ళీ వాళ్ళకు 10 నిమిషాల్లో 15 నిమిషాలు లేట్ అయింది అలా సపోర్ట్ చేశారు కాబట్టి అయింది. ఎందుకంటే సీనియర్స్ అంటే చాలా మంది ఈ ఏజ్లో వాళ్ళు ఇబ్బంది పెడతారు, ఫాస్ట్గా రారని. వాళ్ళు అమేజింగ్. మేమేమైనా ఇబ్బంది పెట్టుంటాం కానీ వాళ్ళ ఎవ్రీవన్ వాళ్ళు అమేజింగ్ అసలు హోల్ టీమ్. చాలా మంది ఏసీలో ఏంటంటే లిమిటెడ్ క్యారెక్టర్స్ మీరు హ్యాండిల్ చేశారు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎందుకంటే పెళ్ళి హడావిడి జరుగుతున్నప్పుడు. ఎట్లా మేనేజ్ చేశారు సార్? సార్ నిజంగా చెప్పాలంటే వీళ్ళందరినీ ఒక రోజు ముందు రమ్మని చెప్పి నైట్ అందరు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ రోజు వెళ్ళి పడుకొని పెద్ద నిద్రపడలేదు, పొద్దున్నే లేచి నీట్గా రెడీ అయ్యి సెట్లోకి ఇలా అడుగు పెట్టేసరికి ఒక 25 మంది కనిపించేసరికి నాకు చాలా భయం వేస్తుంది. డే 1 ఓకే. అంటే ఇది హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ చేసాం, వాళ్ళ ఇంట్లో ఉన్నవి ఫస్ట్ చేసాం. వీళ్ళిద్దరు ఆల్రెడీ నాకు తెలుసు చేసుకుంటే వెళ్ళిపోయా. అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తాయి. ఇలా చూసేసరికి 20-25 మంది ఉంటే మందేనా ఇది, 20-25 మంది ఉన్నారేంటి అన్నీ ఫస్ట్ అయితే చాలా టెన్షన్ వచ్చేసింది అది. అండ్ అదొక కైండ్ ఆఫ్ ప్రౌడ్ ఫీల్ ఉంది. ఉంటుంది అంటే మనం 2-3 ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్ళు మనకు ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు అని అలా చాలా చాలా భయం వేసింది అసలు. ఎందుకంటే స్టేజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, మనం కంపోజ్ చేసుకోవాలి ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో. సో అలా భయం వేసింది. కానీ దట్ అది ఏదైతే డైరెక్షన్ అన్నా లేకపోతే ఇంకోటో అది కూడా ఎలా ఉంటుంది, క్యారెక్టర్లోకి వెళ్ళామంటారు కదా, డైరెక్టర్గా లోపలికి వెళ్తే అన్నీ అవి వచ్చేస్తాయి. అవునవును, అది వెళ్ళనంతసేపు భయం వేస్తుంది. లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా మనలో ఒక మెచ్యూర్డ్ క్యాండిడేట్ బయటకు వచ్చేస్తాడు, హ్యాండిల్ చేసేస్తాము. అండ్ బికాస్ వీ నో లోపల ఆ రోజు చాలా డబ్బులు. అవును సార్, ఆ రోజు అక్కడ 20-25 మెంబర్స్ ఉన్నారంటే దాని ఖర్చు వాల్యూ అంతే. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటే వేసారు, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఖర్చు చేస్తుందంటే మనం వాళ్ళకి రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పాలి. సో ఆటోమేటిక్గా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎన్ని షెడ్యూల్స్ చేశారు సార్? 3 schedules అండి, అంతే. 3 schedules 42 days. 42 daysలో మొత్తం 4 hours 30 minutes. 2 films. కానీ సార్ అంటే మీరు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక ఎపిసోడ్ వైజ్ అంటే ఒక వెబ్ సిరీస్ అనుకున్నారా, లేదా ఫిలిం అటెంప్ట్ చేద్దాం ఒక 2.5 hours? స్టార్టింగ్ ఫిలిం అండి ఇది. ఇనిషియల్గా ఫిలిం బాగా ఇనిషియల్గా నేను అనుకున్నప్పుడు ఒక సినిమా చేద్దామని కథ రాశాను. అది వెళ్తూ నేను పవన్ అన్నా కదా చాయ్ బిస్కెట్, అతను ఫస్ట్ ఎందుకు నువ్వు దీన్ని వెబ్ సిరీస్ చేయొద్దు అని చెప్పేసి. దాని తర్వాత ఎస్పీ కూడా పెడుతున్నప్పుడు ఎస్పీ మిని వెబ్కే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. సో అప్పుడు కూడా అదే ఉన్నప్పుడు నాకేమనిపించింది అంటే సినిమా అంటే
క్రిస్ప్గానే వెళ్దును. అవును. నాకు అడ్వాంటేజ్ ఏమనిపించిందంటే వెబ్ సిరీస్ అనగానే అమ్మయ్య మనం రాసింది ఏం తీసేయాక కదా. ఓ అంటే అంత రాశారు. నేను రాస్తా అప్పటికి బౌండెడ్ ఉంది. సో అది హెల్ప్ అయింది బాగా. నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఓకే మనం ఇప్పుడు రాసింది ఎడిట్ చేయగల. ఎందుకంటే ఫిల్మ్ అంటే కరెక్ట్ గా సార్ 2.5 hours వచ్చేటట్టు 70 scenes చాలా తీసేయాలి, చాలా మాంటేజెస్ లో చెప్పాలి, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే వెబ్ సిరీస్ చాలా ఇబ్బంది అవుతుంది. సో నాకేమనిపించింది అంటే ఓకే మనం సూపర్ పెట్టచ్చు అని. అంటే నా ఫీలింగ్ ఎప్పుడు ఏముంటుంది అంటే నేను చాలా మంది 4 hours జనాలు ఎలా కూర్చుంటారు అది ఇది అసలు స్కిప్లు కొడతారు అది ఇది అని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ నా పాయింట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్కిప్ కొడితే కొట్టాడు కానీ ఆడ వెనక్కి కొత్తే మళ్ళీ స్టోరీ ఉండాలి. ఓకే కరెక్ట్ అంతే. అంటే నేను చాలా సినిమాలకు లేకపోతే కొన్ని చూస్తున్నప్పుడు నేను కూడా స్కిప్ కొడతా. స్కిప్ ఇది నాకు ఆప్షన్ ఉన్నప్పుడు కొడతా సార్ నేను. ఎందుకంటే సార్ అది అవైలబుల్ ఉంటుంది కదా. అవైలబుల్ ఉన్నప్పుడు నేను స్కిప్ కొట్టకుండా చూడాలి. అదేంటి అది నా చేతిలో స్కిప్ థియేటర్లో ఒకసారి ఇచ్చి చూడాలి. ఎప్పుడు అడగాలంటే థియేటర్లో అందరికి రిమోట్లు ఇచ్చి స్కిప్ కొట్టే ఆప్షన్ నీకు ఉంది అంటే కూడా స్కిప్ కొట్టకపోతే అప్పుడు తోపని చెప్పాలి. కానీ ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఇచ్చేసి కొట్టాలంటే కొడతాడు. అవును స్కిప్ అయినా సరే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్సాహంతో కొడతారు తప్ప స్కిప్ కొడతారు. అది పెద్ద ప్రాబ్లం. బోర్ కొట్టో లేకపోతే ఆ పర్టికులర్ సీన్ వాళ్ళది కాదు, మేబీ వాళ్ళ కైండ్ కాదు. ఫర్ సపోజ్ నా దాంట్లో ఎమోషన్ ఉంటే ఎమోషన్ నాకు వద్దు స్కిప్ కొడతా, లేదా కామెడీ నాకు వద్దు ఎమోషన్ వాళ్ళ ఇష్టం. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇలా స్కిప్ కొట్టాడు సడన్ గా హీరోకి హీరోయిన్ మీద లవ్ వచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందంటే వెనక్కి వస్తే ఉండాలి కదా సీన్. అది ఎందుకు జరిగిందో తెలియాలి కదా. చాలా ఏం జరుగుతుందంటే అలా కొన్ని సినిమా స్కిప్ కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నేను చూస్తాను అప్పుడే ఎవరి ఫీలింగో నాకు తెలియదు కానీ నా ఫీలింగ్ స్కిప్ కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అది సడన్ గా మారుతాడు. అవును వీడు ఎందుకు మారాడు అని అనుకొస్తే దానికి ఏం ఉండదు, మళ్ళీ మారే బ్రో నువ్వు మళ్ళీ స్కిప్ కొట్టకుండా చూడాలి. ఎందుకు మారాడు ఆల్రెడీ ఎడిట్ లో లేపేస్తాడు, లాగ్ అనుకోని లేపేస్తారు వాళ్ళే. ఓకే ఆడియన్ వరకు తీసుకురాకుండా లాగ్. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే నేను నా కథ చెప్పచ్చు. ఎందుకంటే యాజ్ స్టోరీ టెల్లర్గా హిట్ టు ఫ్లాప్ అనేవి చాలా టర్మ్స్లో ఉంటాయి సార్. అది సింపుల్గా అందరూ అనుకున్నట్టుగా బాగోవడం మీద ఉండదు. ఆ టైం మైండ్ సెట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 3 years ముందు ఒక కథ రాసా, అది వచ్చే టైంకి అవుట్డేటెడ్ అయిపోవచ్చు. నా జోక్స్ అన్ని 3 years ముందుకు ఉన్నదానికి రాసి ఉండొచ్చు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చిన దానికన్నా ముందు మనం ఒక సినిమా రాసి ఇన్స్టాగ్రామ్ వచ్చాక రిలీజ్ చేస్తే. అవును సార్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఇంట్లో ఉంటుంది. అప్పుడు దాంట్లో యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ రాస్తాం, ఇది ఆవిడ చూస్తున్నాడు అని ఆడనుకుంటాడు. సో ఈ చేంజ్ అయిపోతాయి. సో ఈ హిట్ అనేది అదే కాదు, టైం దొరకాలి మనకి, మంచి డేట్. ఇప్పుడు ఆనందలహరికి దొరికిన ఇంకొక అడ్వాంటేజ్ డేట్. 4 days వీకెండ్ కరెక్ట్ గా దివాళీకి రిలీజ్. సో అదొక మంచి లాంగ్ రన్ ఉంది కాబట్టి అందరికి మేము రీచ్ అవుట్ అయినప్పుడు వర్కౌట్ అవుతుంది. సో డేట్ టైమ్ ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్లు ఉంటాయి. నా బాధల్లో ఓకే మనం ఒకవేళ హిట్ తీయకపోయినా పర్లేదు కానీ ఇది కథ చెప్పడం రాదు అని అనుకోకూడదు. మినిమం ఉంటుంది కదా సార్ ఇది కథ చెప్పడం. ఎందుకంటే నేను స్టోరీ టెల్లర్ అని చెప్తున్నా, రైటర్ అండ్ డైరెక్టర్ అని చెప్తున్నా. రైటర్ అండ్ డైరెక్టర్ పని కథ చెప్పడం. అవును, నువ్వు స్కిప్ కొట్టకుండా చూసుకోవడం నా పని, అది కూడా నా పని. యాజ్ ఆఫ్ నౌ ఒక డెబ్యూటెంట్గా ఫస్ట్ వీడు కథ అయితే చెప్పాడు, కరెక్ట్గానే చెప్పాడు సార్. ఇప్పుడు ఇంకొకటి సార్, మన ప్రతి సబ్జెక్టు అందరినీ అట్రాక్ట్ చేయాలంటే పాసిబుల్ కాదు. మనకంటూ ఒక సర్టెన్ ఆడియన్స్ని మన స్టోరీ ఫైండ్ అవుట్ చేస్తుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అట్లీస్ట్ థియేటర్కి వెళ్తే అది వేరు సార్. థియేటర్కి వెళ్తే మనం మ్యాక్సిమం పీపుల్ని రీచ్ అవుట్ అవ్వాలి కాబట్టి మనం పుల్ చేయాలి. ఓటీటీ వీటికి ఏమవుతుంది, ఫస్ట్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు సార్, వాళ్ళు డిస్కషన్లో చెప్తారు అరే నిన్న ఒకటి ఓటీటీ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ దానికి స్పాన్ ఎక్కువ. అవును, ఇప్పుడు నా ఆనందలహరికి నేను ఫీల్ అయ్యేది నాకు పండగ వచ్చేదాకా స్పాన్ ఉంది. అవును కదా, పండగ కూడా సెట్ అయ్యేటట్టు ఉంటుంది. మన గోదావరి జిల్లాలోకి ఆ టైంకి ఇంకొకసారి బూస్ట్ అవుతుంది డెఫినెట్గా. సో నాకు స్పాన్ ఎక్కువ ఉంటుంది, బట్ సినిమాకి అంత స్పాన్ లేదు, తక్కువ స్పాన్ ఉంటుంది. అవునవును. సో అవన్నీ ఉంటాయి. సో మెయిన్ నేను పెట్టుకుంది అదే అండి. బట్ ఏదైతే నేను బిలీవ్ చేశానో బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్స్ అదే జరిగింది. అంటే స్కిప్లు కొట్టట్లేదు. అవును సార్, అవును. నేను ఏదైతే నమ్మానో జరిగింది. అక్కడక్కడక్కడ ఏమైనా కొడుతున్నారు లేదా మరి ఇంకా నాకు రిపోర్ట్ రాలా. యాజ్ ఆఫ్ నో అయితే స్కిప్ ఎక్కడ కొట్టట్లేదు అనేది సార్. నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ బింజ్ వాచ్ కొడుతున్నారు సార్. ఫ్యామిలీస్ అంటే నాకు ఫోన్లు ఎలా వస్తున్నాయంటే
ఈ మా వాళ్ళ దగ్గర నుండి కన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళు, అరే మా అమ్మ చూసింది ఒకసారి, మా అమ్మ మాట్లాడుతుందని మీతో. కొంతమంది ర్యాండమ్గా నాకు సంబంధం లేదు, ఇన్స్టాగ్రామ్లోనో దేంట్లోనో అన్న సూపర్ అన్న అదిరిపోయింది, నేను మా ఫాదర్ కూర్చొని చూసావు, మా ఫాదర్ నిన్ను అప్రిషియేట్ చేస్తా అంటున్నారు, ప్లీజ్ నీ నెంబర్ పంపించాను. నెంబర్ పంపిస్తే వాళ్ళ ఫాదర్ మా బలి రాసావు, మా అది బాగుంది, ఇది బాగుంది, ఈ ఎలిమెంట్ బాగుంది, ఆ ఎలిమెంట్ బాగుందని. ఈవెన్ నిన్న కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేసి మా అమ్మకి పెట్టారా, నాకు ఏదో పని ఉందని బయటికి వెళ్ళా, ఎప్పుడోప్పుడు ఆపేద్దాం అనుకున్నా, నేను వచ్చేసరికి చూస్తానే ఉంది. మా అమ్మ అంతలా చూసిందని ఈడు చూసాడంట. యాక్చువల్లీ ఫస్ట్ చూడాల సీరియల్స్ చూస్తారు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ అంటే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు వెబ్ సిరీస్ చూసి 4 గంటలు కొట్టడం అంటే మీరు ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ ఆపుకొని వాళ్ళు ఎంగేజ్ అయ్యి కూర్చొని బింజ్ వాచ్ కొట్టేసి, కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఎలాగోలాగా డైరెక్టర్ ఆ హీరోని ఎవరో మాట్లాడదాం అనుకోవడం అనేది కాదు. చూసి ఆడడానికి చిన్న అప్రిషియేషన్ చేయాలి. ఇప్పుడు నేను ఇప్పటికీ సార్ AC 1995 స్టక్ అయ్యాను సార్. ఒకవేళ అదే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక 1 hour ఫిల్మ్ వస్తే ఎలా ఉండేదో అని నేను అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా when I notice your work. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీకి వస్తే సార్ మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు సార్? అంటే లిమిటెడ్ సార్, అంటే చిన్న కెమెరా యూజ్ చేసింది అయితే చిన్న కెమెరా, నాట్ అబౌట్ యారీలు రెడ్లు అయితే కాదు మేము యూజ్ చేసింది, మేము చిన్న కెమెరాని యూజ్ చేసాం. అది కూడా ఎందుకు నేను చెప్తా, అదేదో నేను ఇప్పుడు వెళ్తే నాకు సురేష్ సార్ అడిగితే ఇస్తాడు. ఎందుకు సార్? ఎందుకంటే ప్రొడక్షన్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి నాకు రెడ్డో యారీనో ఒక కెమెరా వాళ్ళకి ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. సో ఇస్తారు. కానీ మా పాయింట్ ఏంటంటే ఒక్క కెమెరా మారిస్తే మొత్తం మారిపోద్ది. ఎగ్జాక్ట్లీ, ప్రొడక్షన్ పోస్ట్ అన్నీ మారుతాయి. నాకు ఒక గింబల్ కొంటే ఒక 70,000-80,000 సార్, ఈ చిన్న కెమెరా గింబల్. అవును. అదే నేను ఒక పెద్ద కెమెరాకి గింబల్ తేవాలంటే గింబల్ అసిస్టెంట్తో కలిపి పర్ డే 12,000-18,000 మధ్యలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ సార్, 12,000-18,000 మధ్యలో అంటే ఒక 4 రోజులు షూట్తో ఒక గింబల్ కొనేయచ్చు. సో అది మారిపోద్ది, లైటింగ్ మారిపోద్ది. ఎగ్జాక్ట్లీ, మనం ఇప్పుడు ట్రాక్ అండ్ ట్రాలీలు ఇవన్నీ తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ, వెయిట్ ఉంటుంది కాబట్టి అవన్నీ తీసుకురావాలి. అప్పుడు మళ్ళీ దానికి మనుషులు వస్తారు, లాజిస్టిక్స్ వస్తాయి, దానికి ఒక వ్యాన్ వస్తుంది, యూనిట్ వస్తుంది, అది ఎక్కడ పెట్టాలో ఆ పార్కింగ్ గంట పెడతారు వాళ్ళు, యూనిట్ వస్తుంది, జనరేటర్ వస్తుంది, ఒకటి పెరుగుతూనే ఉంటాయి. సో ఒక్క కెమెరా, జస్ట్ ఒక కెమెరా ఇలా ఫ్లిప్ చేస్తే మా బడ్జెట్ ఇప్పుడు ఎక్కడో ఉంటుంది. సో అది మేము కాన్షియస్గా నేను డిఓపి కూర్చొని పెద్ద కెమెరాలు వద్దు మచ్చా, మనకు తెలుసు కదా చాలా ఇబ్బంది పడతాం, ఏదో ఇప్పుడు మనకు ఉత్సాహం ఉంటుంది కానీ ఏదో పీకేద్దాం అని చెప్పి షూట్ చేయలేం. ఎందుకంటే ఆ పెద్ద కెమెరాని మౌంట్ చేసిన తర్వాత అటు ఇటు పరిగెట్టాలంటే ఎలా, నెస్సీన్ ఇక్కడ అంటే అంత ఫాస్ట్ గా చేయలేడు. అది చాలా వెల్ ప్లాన్ ఉండాలి సార్, దానికి మనం తీసుకురావడం పెద్ద ప్రాబ్లం. ప్రాపర్ ప్రొఫెషనల్. మేము ముందు నుండి ఇండియా అనుకుంటున్నాం, ఎందుకు అని మేము ఫస్ట్ ఒకటి అనుకొని వద్దు ఒక చిన్న కెమెరాతో వెళ్దాం. సో చిన్న కెమెరా అనుకున్న తర్వాత నాకు చాలా మంది, ఐ జస్ట్ వాన్ అడ్రస్ ఈ పాయింట్, FX3 కెమెరాతో సినిమా తీసేయచ్చు, నిజంగా తీయచ్చు, 100% తీయచ్చు. కానీ దాని ఎక్స్టెన్షన్ నువ్వు లెన్స్ ఏం వాడుతున్నావు అనేది చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ, దానికి ఇప్పుడు బేసికల్గా ఇది 8-bit 10-bit FX3 10-bit కదా. సో దీని ఎక్స్టెన్షన్ నింజా 14-bit. అవును. సో నువ్వు ఎక్స్టెన్షన్ నింజా వాడుతున్నావా, ఉత్తి ఇది వాడుతున్నావు, దీని అవుట్పుట్ ఏంటి, నింజా అవుట్పుట్ ఏంటి, నింజాకి లైటింగ్ ఎక్కువ కావాలి, దీనికి తక్కువ కావాలి. సో దేనికి నువ్వు లైటింగ్ ఎంత పెట్టుకుంటున్నావు. అవును. సో ఈ ఎక్స్టెన్షన్ ఉందనే విషయం నీకు తెలియాలి. అవును. అప్పుడు నీకు ఇంకా క్వాలిటీ పెరుగుతుంది అన్న విషయం నీకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది క్వాలిటీ పెరుగుతుంది, ఓకే, నువ్వు నార్మల్ కెమెరా కన్నా దీనికి లైటింగ్ ఇంకా ఎక్కువ కావాలన్న విషయం నీకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఈ మామూలుగా FX3లో కొంచెం లో లైట్ సపోర్ట్ చేస్తుంది, అవును సార్, నింజాలో అంత లో లైట్ సపోర్ట్ చేయదు. సో ఈ రెండిట్లకి వ్యత్యాసం నీకు తెలియాలి. ఈ రెండిట్లు మేనేజ్ చేయాలి. లెన్స్, అవును, ఏ లెన్స్ వాడుతున్నావు, నానో ప్రైమ్ వాడుతున్నావా, లేకపోతే CP3 వాడుతున్నావా, లేకపోతే జస్ట్ మన ఆటో ఫోకస్ లెన్స్ నార్మల్ లెన్స్ వాడుతున్నావు, ఏ లెన్స్ నువ్వు యూజ్ చేస్తున్నావు, ఏ లెన్స్ తో నీకు ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అది నీకు అర్థం కాదు. దేని షార్ప్నెస్ ఎంత, దేని డెప్త్ ఎంత, అవును, దేనికి ఎక్కువ డెప్త్ వస్తుంది, దేనికి తక్కువ డెప్త్ వస్తుంది, నీ కథకి డెప్త్ ఎంత కావాలి, ఎక్కువ డెప్త్ లో చెప్దాం అనుకుంటున్నావా, తక్కువ డెప్త్ లో చెప్దాం అనుకుంటున్నావు. ఫర్ సపోజ్ మేము ఏసీకి వాడినప్పుడు జీన్ లెన్స్ వాడాం, 1.4 డెప్త్, అందుకే మీకు డెప్త్ చాలా ఉంటుంది. సేమ్ ఆనంద లహరికి వాడినప్పుడు టూ మచ్ ఆఫ్ క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము కాన్షియస్ గా CP3 2.1 అట్లా ఉంటుంది. సో ఇది తీసుకున్నాం, డెప్త్ ఉంటుంది, డెప్త్ ఇది తక్కువ ఉంటుంది.
2.1 అవును. సో అది ఏసీ చాలా డెప్త్, అది 1.4 అంటే మొత్తం బ్లర్ అయిపోతుంది కదా బ్యాక్ సైడ్. సో ఇది మా కాన్షియస్ డెసిషన్, ఎందుకంటే మా క్రౌడ్ ఉంటుంది అస్తమాను, ఫుల్ బ్లర్ లో వెళ్తే అది దెయ్యం వెళ్ళినట్టు ఉంటుంది. సో కాన్షియస్ గా డెసిషన్ తీసుకోవాలి, ఆ షార్ప్నెస్ ఎంతో తీసుకోవాలి. సో ప్రతిదీ ఐఫోన్ లో షూట్ చేస్తున్నారు అంటారు, బట్ మీరు హాలీవుడ్ లో ఐఫోన్ ఇంత ఉంటుందండి, దాని ఎక్స్టెన్షన్ ఇంత ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 28 years అనేది రీసెంట్ గా బోనీ డాయిల్ అది వచ్చింది సార్, డైరెక్టెడ్ బై బోనీ డాయిల్. అది కూడా సార్ వాళ్ళు టోటల్ ఐఫోన్ లోనే షూట్ చేశారు మొత్తం. బట్ వాళ్ళ రిగ్ చూస్తే సార్ మనం దీనికి 10 times కాస్ట్ ఉంటుంది అది. అవును, బట్ మనకేంటంటే చాలా ఏమంటారంటే గ్రాండెడ్ గా తీసేసుకుంటాం, చేయొచ్చు అని. సో అది తీసుకోవద్దు, అది జనాలకు తెలియాలి. ఇప్పుడు ఎవరైతే కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో, నాట్ సింప్లీ FX3 తో చేసేయచ్చు, అది బ్రాండ్ ప్రమోషన్. అవును, ఎగ్జాక్ట్లీ. సో అది కాదు, FX3కి ఇంకా ఎక్స్టెన్షన్స్ ఎన్ని ఉన్నాయి, టెక్నికల్గా మనం ఏం చేయగలం. ఇది అయిపోయిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు క్లైమేట్, నువ్వు ఏ క్లైమేట్ లో తీస్తున్నావు, FX3 అనే కెమెరా హైలైట్స్ చాలా బాగా తీసుకుంటుంది. అవును, ఎందుకంటే లాగ్ ఫుటేజ్ లో షూట్ చేస్తావు, హైలైట్స్ చాలా బాగా తీసుకుంటుంది. సో నువ్వు హైలైట్స్ బాగా తీసుకుంటున్నప్పుడు నువ్వు లైటింగ్ ఎట్లా పెట్టుకోవాలి, అవును ఓకే, సో అది చెక్ చేసుకోవాలి. 2 ఈ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ నువ్వు షూట్ చేస్తున్నప్పుడు ఎండాకాలంలో వెళ్తే మార్నింగ్ 9 నుండి, అంటే మీ వెళ్ళే గోదావరిలో అయితే మార్నింగ్ 9-10 దగ్గర నుండి ఈవినింగ్ వరకు అసలు లైట్ ఎక్కువ ఉంటుంది. లైట్ అసలు మనం షూట్ చేయలేము. వెరీ సింపుల్, ఇక్కడ నుండి లైట్ ఇలా పడితే మొత్తం ఇవన్నీ షాడోస్ వచ్చేసి ఇక్కడ మన షాడోస్ మనకి వచ్చి బాగా రాదు. ఈవెన్ ND ఫిల్టర్స్ వాడినా సరే ఎన్ని అది ఇంకా చాలా పెద్ద ఎక్విప్మెంట్ కావాలి, మొత్తం ఆపేయాలి, కట్ చేసేయాలి, మొత్తం డిఫ్యూజ్ చేయాలి, ఎంత మాటలా మొత్తం కనీసం ఒక ఇంత ప్లేస్ అనే దాంట్లో 20 feet చేయాలన్నా కష్టమే, చాలా కష్టం. మేము తీసుకెళ్ళి ఇండి మేకింగ్ లో అంత సినిమా ఉండదు, మేము మా తీసుకెళ్ళి 10x10 ఒకటి తీసుకెళ్ళి, అది కూడా చాలా తక్కువ టైం వాడు. సో ఎందుకంటే మీరు అందుకే అబ్జర్వ్ చేస్తే ఆనంద లహరిలో అవుట్డోర్ షూట్ వచ్చిన ప్రతిసారి మీకు సన్ కనిపిస్తుంది. మేము ఓన్లీ మార్నింగ్ 6కి వెళ్ళి 9 లోపు కొట్టాం, లేదంటే ఈవినింగ్ 4 దాటేకే బయటకు వచ్చాం. మిగతా ఏమున్నా ఇండోర్ షూటే వచ్చేసాం, బయట షాట్ పెట్టలా, ఒక్క షాట్ కూడా పెట్టలా. సార్ ఈవెన్ మణిరత్నం లాంటి వాళ్ళు కూడా ఇదే టైమింగ్ ఫాలో అవుతారు. టైం ఫాలో అవ్వాలి, ఎందుకంటే మేము వెళ్ళింది కూడా మళ్ళీ సమ్మర్ సీజన్. అవును, సో ఇంకా మొత్తం బ్లాస్ట్ అయిపోయేది. సో అది అవ్వకుండా చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రొడక్షన్ డిజైన్ మీ మీద పెద్దగా పీకలేదు, కానీ ఎంతో కొద్దిగా ఆ కలర్స్ మాట్లాడుకుంటాం కదా, మనం డెప్త్ అంటాం బేసికల్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, డెప్త్ అనుకున్న తర్వాత మీ వెనకాల అంత ప్లెయిన్ ఉంటే అది డెప్త్ ఉన్న ఒకటే, లేకపోయినా. సో డెప్త్ అంటే ఎలా వస్తుంది, మీరు వెనకాల ఒక 4 ఫ్రేమ్స్ పెట్టారనుకోండి, కలర్ఫుల్ ఫ్రేమ్స్, ఇక్కడ నుండి మీ ఫేస్ కి అప్పుడు డిఫరెన్స్ డెప్త్ అంటే అది. అవునవును, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అదే కలర్ పెట్టి డెప్త్ పెడితే ఇంకేం ఉంది, వైట్ సున్నం వేసినట్టే ఉంటుంది, డెప్త్ ఉపయోగం లేదు. అది అర్థం చేసుకోగలగాలి. సో అంటే ఉన్న బడ్జెట్స్ లో మనం ఎంత చేయగలం. నేను కొన్ని చోట్ల అట్లాంటి పెట్టి ఫ్రేమ్స్ ఉంటాయి కానీ, బట్ ఆల్మోస్ట్ చాలా మట్టుకు ట్రై చేసాం. మాకున్న బడ్జెట్ లో మేము ట్రై చేసాం. ప్రొడక్షన్ డిజైన్ అంతా నేనే చేసుకున్నాను. సో ట్రై చేస్తాం. తర్వాత కలర్స్, ఏ కలర్స్ మనం తీసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్లి చూపుల సీక్వెన్స్ చూసినా, ఇంకొక సీక్వెన్స్ కూడా నేను ఒక సింబాలిక్ పాయింట్ పెట్టేది ఏంటంటే, వెస్ట్ గోదావరి వాళ్ళందరూ చాలా కలర్స్ అన్ని చాలా డార్క్ ఉండదు, వెస్ట్ వాళ్ళవి చాలా పేస్టల్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ గోదావరి వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని, ఈస్ట్ గోదావరిలో కొంచెం డార్క్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కలర్ఫుల్, పువ్వులు ఫుల్ డార్క్ ఉంటుంది. అండ్ ఇద్దరు కూడా ఆ టీల్ గ్రీన్ కైండే ఉంటుంది మొత్తం, ఆరెంజ్. సో మొత్తం మేము ఆ ప్యాటర్న్ యూజ్ చేసాం. సో అది అర్థం చేసుకోవాలి, కాస్ట్యూమ్ క్రాఫ్ట్ అర్థం చేసుకోవాలి, ఫస్ట్ నుంచి ఉండాలి సార్. బేసికల్ గా మనం ఏంటంటే తీసేసిన తర్వాత మనం కలర్స్ గురించి ఆలోచిస్తున్నారు చాలా మంది. లేదు, తీయక ముందే కలర్ ప్యాలెట్ ఒకటి అనుకుని ఆ కలర్ ప్యాలెట్ కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్ లో ఈవెన్ కలర్స్, లైటింగ్ అండి. అంటే మేము లైటింగ్ పెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, గోదావరిలో ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఎల్లోస్ హార్డ్ గా హిట్ అవుతా ఉంటుంది, ఎందుకంటే సన్ వల్ల. గోదావరిలో మీకు టీల్ అండ్ ఆరెంజ్ ఎప్పుడు సన్ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. నేను ఫస్ట్ షాటే చూసాను సార్, అది అమ్మాయిది హీరోయిన్ ఒక డైలాగ్ తో స్టార్ట్ అవుద్ది కదా, అసలు అది నేను ఆ బ్లూయిష్ అనమాట కొంచెం, అంటే బాగా మూన్ లైట్ తో డిఫరెంట్ గా ఉంది ఆ 3 షాట్స్ కూడా. ఆమె ఒక కన్ఫెషన్ ఇస్తుంది కదా ఫస్ట్ టైం అనుకుంటా నేను ఆ కలర్స్ తో చూడడం గోదావరి, ఆ బ్రిడ్జ్ కూడా. దాట్స్ నైస్. సో
అవి ఎట్లా తీసుకుంటున్నాము, తర్వాత ఇక్కడంతా చూస్తే అది ఆ ఎల్లో హార్డ్ ఉంటుంది. ఇక్కడ నుండి కట్ చేసి మీరు హైదరాబాద్ అబ్జర్వ్ చేస్తే వైట్స్ ఎక్కువ కనిపిస్తాయి. వైట్స్ అవును, మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 లైట్స్ అదే మనం కీ లైట్ ఇవి యూజ్ చేస్తాం కదా, 2 వైట్సే ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఊర్లో ఉండండి, ఓ ఫోటో తీసుకోండి, కొంచెం నల్లగా ఉంటారు. హైదరాబాద్ వచ్చి ఒక ఫోటో తీసుకోండి, కొంచెం వైట్ గా ఉంటారు. ఈ అంటే క్లైమేట్ ఏమంటారు పడే ఎక్కువ డిఫ్యూజ్ ఉంటుంది. బిల్డింగ్స్ ఉంటాయి కదా సార్, బేసికల్ ఇప్పుడు మనకి ఎక్కువ బిల్డింగ్స్ ఏమైనా ఉండడం వల్ల నీడ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈవెన్ 11 o'clock కూడా మనకి అసలు నీడ్ కింద ఉన్నట్టు ఉంటుంది. సో ఈ హైదరాబాద్ లో మనకు కొంచెం ఎల్లోస్ తక్కువ, మనకి ఎల్లోస్ ఎక్కువ, లేదా మనకి గ్రీన్ ఎక్కువ ఉండి ఎల్లో అట్లా టచ్ అవుతుందో మనకి అది ఎక్కువ. సో మేము ఆ లైటింగ్ తీసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్లోస్ టూ మచ్ ప్రతి షార్ట్ లో కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఎక్కువ నైట్సే కనిపిస్తుంది ఎల్లో, మిగతా అంతా వైట్సే ఉంటుంది ఫేస్ మీద. సో కాన్షియస్ డెసిషన్. అండ్ అక్కడికి ఇక్కడికి ఆ చేంజ్ ఉంటుంది. అక్కడ ఎల్లోస్ ఫేస్ మీద కనిపిస్తే పింక్స్ చిన్న రెడ్స్ కనిపిస్తాయి ఫేస్ మీద. సో ఆ డిఫరెన్షియేషన్ చూపిద్దాం మనం హైదరాబాద్ కి గోదావరికి అని అదొక కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాం. కమింగ్ టు ద పోస్ట్, ఎట్లా జరిగింది సార్ పోస్ట్ ప్రొడక్షన్? పోస్ట్ అంతా రామానాయుడు స్టూడియోస్. సో అది ఒక హ్యాపీ. మొత్తం అంతా మంచి టెక్నీషియన్సే చేశారు. సో ఫస్ట్ ఎడిటర్లు వచ్చేసి కొత్త వాళ్ళనే తీసుకున్నాం. సో ఒకటి హరీష్ అడపాక, ఇంకోటి డి సెల్వా. అవును. సో వీళ్ళిద్దరూ, హరీష్ అడపాక ఆల్మోస్ట్ ఒక ఎడిట్ కట్ అంతా చేశాడు, ఫైనల్ కట్స్ అన్ని ఇచ్చింది సెల్వా. హరీష్ అడపాక అన్న అబ్బాయి రీల్ అవి కట్ చేసే ఎడిటర్. అండ్ బట్ తనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చు, చిన్నగా విఎఫ్ఎక్స్ వచ్చు, చాలా చాలా క్రాఫ్ట్ల మీద నాలెడ్జ్ ఉన్న అబ్బాయి. బట్ తనకు ఇప్పుడు దాకా ప్రాపర్ ఛాన్స్ రాలేదు, అంతే. అది ఆనందలహరితో వచ్చింది హరీష్కి. అండ్ డిసెల్వా మన అన్వర్ అలీ గారు అని చెప్పేసి ఎడిటర్, కమిటీ కుర్రాలు, అవును, ఆయన దగ్గర అసిస్టెంట్ ఎడిటర్. సో మనోడిని పిక్ చేసుకున్నాం తర్వాత. సో వీళ్ళిద్దరూ చేసిన కట్టే సార్ మనం చూస్తుంది. సో ఇద్దరు యంగ్ అండ్ టాలెంటెడ్. సో వీళ్ళిద్దరూ అవన్నీ చేశారు. ఎడిట్ ఇంకా ట్రైలర్ అనేది ఆబ్వియస్గా నేను రాసేసుకున్న స్క్రిప్ట్. బట్ వాళ్ళ ఐడియాలజీ కూడా కలిపి ఒక ట్రైలర్ కట్ చేసుకున్నాము. అంటే సార్ మీరు షూట్ అప్పుడే మీరు ఎడిటింగ్ ప్యాటర్న్ ఏమన్నా వీళ్ళకి చెప్పారా సార్, లేదంటే ఎట్లా ఎడిట్ అనేది వాళ్ళు ఓన్గా చూసిన దాన్ని బట్టి చేశారా సార్? సార్ కూర్చున్నా సార్ నేను. ప్రతి క్రాఫ్ట్ ఆనందలహరిలో నీ లేకుండా ఒక సీన్ కూడా కట్ అవ్వదు, ఒక సీన్కి మ్యూజిక్ అవ్వదు, ఒక సీన్కి డిఏ అవ్వదు. సో ప్రతిదీ కూర్చున్నా. అదే నేను కూర్చున్నానంటే ఏదో వాళ్ళకి చెప్పేద్దామని ఇంకోటి కూడా కాదు, లెర్నింగ్ కూడా అవుద్ది నాకు. ఇంత పెద్ద 4 hours మళ్ళీ నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో తెలియదు. అంటే ఛాన్స్ మీన్స్ మనం అప్గ్రేడ్ అయ్యే కొద్దీ కొన్ని క్రాఫ్ట్లు డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇండి మేకింగ్ లోనే దొరుకుతాయి. అవును, ఎగ్జాక్ట్లీ. చక్కగా నేను అందరితో కూర్చోవచ్చు. కొంచెం సీనియర్స్ వచ్చినప్పుడు నన్ను కూర్చొనేవారు, మాకు తెలిసిన వెళ్ళంట. అవును, చెప్పడానికి కూడా ఉండదు. సో అందరూ అన్న సీనియర్స్ కాదు కానీ కొంతమంది నాకు తెలుసులే అమ్మ అంటారు. సో ఈ ఆప్షన్ వచ్చినప్పుడు నేను నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది, నా ఎడిటర్స్ దగ్గర నేను కొన్ని నేర్చుకున్నాను, నా దగ్గర వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు. సో ఇది ఉంటుంది కాబట్టి నేను దగ్గర ఉన్నా సార్. బట్ బోత్ సైడ్ నుంచి ఉంది. కొన్నిసార్లు ఇక్కడ నుండి వెళ్ళింది, కొన్నిసార్లు అక్కడ నుండి వెళ్ళింది. కొన్నిసార్లు అసలు ఆ సీను ముందు మన పేపర్ మీద బాగుంటుంది, ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేద్దాం, ఎడిట్లో ఏ మ్యాజిక్ చేయొచ్చు, మనం ఏం చేయొస్తే మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అని ఎడిట్ మ్యాజిక్ చేసిన సీన్ చాలా ఉంటాయి. అవునవును సార్, కొన్ని ఎడిట్ మ్యాజిక్ చేసిన సీన్ చాలా ఉన్నాయి, ఆ వర్క్ అయినాయి కూడా ఆనందలహరిలో. సో అది అయిన తర్వాత ఎడిట్ అయ్యాక మేము డబ్బింగ్ వెళ్ళాం. డబ్బింగ్ రామానాయుడు ఫిలిం స్కూల్ డబ్బింగ్ స్టూడియో ఉంటుంది సార్, ఫిలిం స్కూల్ది, వాళ్ళ ఫిలిం స్కూల్ కోసం. సో మా కోసం మళ్ళీ ఒక మంచి మైక్ మార్చారు. సో ఫిలిం స్కూల్ కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను వెళ్ళి చూసినప్పుడు కొంచెం మైక్ బాగాలేదంటే మళ్ళీ కొత్త మైక్, దానికి ఫిలిం స్కూల్ ప్రిన్సిపల్ ఆయన శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ షూట్ అప్పుడు కూడా నా ఏడీస్ని కానీ నాకు వాళ్ళ యాక్టర్స్ని కానీ వాళ్ళందరినీ పంపించారు ఆయన. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆయన డబ్బింగ్ స్టూడియో ఇచ్చారు. అది ఎంత ప్లస్ అయిందంటే మనం బయటకు వెళ్తే 1 hourకి డబ్బింగ్ స్టూడియో ఐడియా కంగారు పెడతారు సార్. అసలు బయట మనకు డెడికేటెడ్ ఉంటుంది, మనం కూర్చుని ప్రశాంతంగా. నేను డబ్బింగ్ ఎంత ప్రశాంతంగా చేయించా అంటే మళ్ళీ చేయించా. అవునా సార్? తీసుకొచ్చారా సార్ అందరినీ? అంటే బంచ్ ఆఫ్ పీపుల్, అంటే ఎవరైతే యాక్ట్ చేస్తారో మ్యాక్సిమం కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు
సార్ ఎవరిది వాళ్ళే చెప్పారు సార్. ఓన్లీ ఒక హీరోయిన్కి నాకు ఆమె వాయిస్ కన్నా అచ్చా ఇంకొక ఆవిడ వాయిస్ అశ్విని గారు అని చెప్పేసి చాలా మంచి డబ్బింగ్, ఏసీ కూడా ఆవిడే అచ్చా అచ్చా ఈ అమ్మాయికి. సో ఆవిడ వాయిస్ బాగుంటుంది అనిపించింది. సో అశ్విని గారిని ఆవిడ చెప్పారు, దీనికి కూడా ఆవిడే చెప్పారు. మిగతా అందరూ ఎవరు వాళ్ళు వేశారు. ఏమైనా మరీ చిన్నగా ఉంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ తెప్పించాల్సి వచ్చింది తప్ప మ్యాక్సిమం ఎవరిది వాళ్ళే చెప్పించా. నేను చెప్పినట్టు ఫిలిం స్కూల్ నుండి కొంతమంది ట్రయల్స్ చేస్తారు, సో వాళ్ళందరితో కూడా చెప్పించా. వాళ్ళు కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు. రామానాయుడు ఫిలిం స్కూల్ వాళ్ళు డబ్బింగ్ అయితే బాగా వచ్చింది. సో ఎందుకంటే నేను అక్కడ యాసలు ఉన్నాయి, మళ్ళీ ఈస్ట్ గోదావరి వేరు వెస్ట్ గోదావరి వేరు, నాకు ఆ టాస్క్ ఉంది. సో ఈస్ట్ వాళ్ళతో ఒకలా చెప్పించాలి, వెస్ట్ వాళ్ళతో ఒకలా చెప్పించాలి. సో ఎప్పుడైనా ఫ్లోలో నేను అటు ఇటు అయినా మళ్ళీ చెప్పించాలా పర్ఫెక్ట్ చేసేసాము. తర్వాత మనకి డిఐకి డెక్కన్ డ్రీమ్స్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. సో అది సురేష్ సార్ చెప్పడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రామానాయుడులోనే ఉంటుంది డెక్కన్ డ్రీమ్స్ అని, చాలా పెద్దది. ఓకే, ఆల్మోస్ట్ బిగ్ బిగ్ ఫిలిమ్స్లో హాఫ్ ఆఫ్ ద ఫిలిమ్స్ అక్కడే డిఏ జరుగుతుంది. సో అక్కడ మనం కూర్చొని చిరంజీవి అని చెప్పేసి టెక్నీషియన్, ప్రసాద్ గారు ఇన్ఛార్జ్, చిరంజీవి టెక్నీషియన్. సో చిరంజీవి మొత్తం డిఏ అంతా చేశాడు. సో చాలా సపోర్ట్, తను కూడా చాలా సపోర్ట్ చేసి, అంటే తన ఫస్ట్ చూసినప్పుడు ఇది చాలా పెద్ద ప్రోడక్ట్ ఏమో అంటే తను అలా ఫీల్ అయ్యి ఏదో మాట్లాడుతుంటే నేను యూనిట్ అదేం లేదు మాకు ఇది చాలా ప్రాపర్ ఇండీ మేకింగ్ అని షాక్ అయిపోయాడు. ఇండీ మేకింగ్లో మీరు ఎక్కడికి పట్టుకొచ్చారంటే అంటే పెద్ద పెద్ద కెమెరాలు ఉంటేనే రావట్లేదు సార్ అంటే, పాపం తను కూడా నేను చెప్పిన తర్వాత నుండి దాన్ని చాలా పర్సనల్గా తీసుకొని చిరంజీవి ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ కలర్ ఏం చేద్దాం, అదేం చేద్దాం, ఇదేం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ కొంచెం మనకి ఈ ఫాస్ట్గా చేయడం లేదో చిన్న దెబ్బ అయింది, ఏం చేద్దాం చిరంజీవి అంటే ఇదొక ఆప్షన్ అదొక ఆప్షన్లు ఎత్తుక్కొని ఆన్లైన్లో తను చూసి నేను చూసి ఇంకేమైనా చేద్దాం అనుకొని. సో అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా కొట్టేస్తారు, మనకు అది కాదు. అవును. అండ్ రెండు, నా దాంట్లో చాలా పని ఉంటుంది. అవును. వాళ్ళు ఆల్రెడీ ఫిలింలో చేసేటప్పుడు లైట్ చెక్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు, మనకు అదేం ఉండదు. సో ఒక దిక్కున హార్ష్ ఉండొచ్చు, ఒక దిక్కున అటు ఇటు అయి ఉండొచ్చు. సో అవన్నిటిని మేనేజ్ చేసి ఒక లెవెల్లోకి పట్టుకు రావాలి, ప్రతి ఫ్రేమ్ చెక్ చేయాలి, టూ మచ్ వర్క్ ఉంటుంది. సో తన చాలా ఓపిక్గా, టూ మచ్ వర్క్ ఉన్నప్పటికీ చాలా ఓపిక్గా చాలా నీట్గా నన్ను కూర్చోబెట్టుకొని ఎవ్రీడే డిస్కస్ చేసి, నేను ఆ కలర్ డిఫరెన్సెస్ మళ్ళీ హైదరాబాద్ వేరు ఇక్కడ వేరు ఇవన్నీ పాపం తను అర్థం చేసుకొని క్లియర్గా తను చేశాడు డిఏ మొత్తం. సో డిఏ తను చేశాడు. అండ్ సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ వచ్చేసి ఎత్రాజన్ అని సౌండ్ డిజైన్, ఆయన కూడా మంచి ఫిలిమ్స్ అవన్నీ చేసిన ఆయన. సో పోస్ట్ ఆయన చేశారు. అండ్ మిక్సింగ్ వచ్చేసి రమేష్ గారు అని చెప్పి ఆయన మిక్సింగ్ చేశారు, ఆయన కూడా రామానాయుడు. ఓకే సార్. సో పోస్టర్ డిజైనర్ బయట నుండి మళ్ళీ సేమ్ హైర్ చేసుకున్నాము, బాబీ అని చెప్పేసి. సో సురేష్ బాబు గారు అప్రిషియేట్ చేశారు అబ్బాయిని. సో తన్ని తీసుకొచ్చి పాపం తను కూడా నాతో 2 months ట్రావెల్ అయ్యాడు. 2-3 months అంటే పోస్టర్కి ఎవరు కూర్చోరండి, 1 day 2 days. అవునవును. నా పక్కన కూర్చొని 5 days 6 days రాయించినట్టున్నారు ఆ లోగో. సారీ, అది ఆనంద్ లహరి. చాలా మంది చేయరు, బట్ ఇప్పుడు అందరూ ప్లగిన్ చేసేసుకుంటున్నారు. నాకు వద్దు, నాకు అది కావాలి, కాన్షియస్ డెసిషన్. నాకు ఎట్టి పరిస్థితుల్లో చాలా బాగుంది సార్ ఆనంద్ లహరి అనేది. అంటే ఫాంట్ పెడితే ఏముంటుంది, సంథింగ్ ఏమైనా చేద్దాము అని చెప్పేసి. సో బాబీ పోస్టర్స్ అన్ని డిజైన్ చేశాడు పాపం, కొంచెం చాలా ఓపిక్గా. అండ్ అప్పుడే చెప్పాను నేను బాబీ చాలా చిన్నోడు, నాకు తెలిసి 20 to 23 years అబ్బాయి పాపం, వెరీ చాలా యంగ్, చాలా ఎనర్జెటిక్. అంటే నేను విసుగుపడ్డు, బాబీ వాళ్ళ రాత్రి నచ్చుద్ది, నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే నాది ఎలా ఉంటుంది అంటే ఓకే అన్న తర్వాత కూడా నేను 100 సార్లు నైట్ అంతా ఆలోచిస్తే పొద్దున్న మారుతుంది. సో నేను బాబీ ఇలా కాదు, ఏదో కలర్ ఏదో తేడా కొడుతుంది, అది మారుతుంది ఇది మారుతుంది అంటే చేద్దాం సార్. అలా మాకు ఒక 10 పోస్టర్లు బయటికి రిలీజ్ చేయకుండా డ్రాఫ్ట్స్లో పడేసిన పోస్టర్లు ఉన్నాయి, చేసేసి పనికి రావాలి. సో బాబా అంత ఓపిక్గా చేశాడు. దానికి అంతే సపోర్టివ్గా మా స్టిల్ ఫోటోగ్రాఫర్ అండ్ BTS మా హర్ష గారు కూడా సేమ్. అంటే మన బాబీ వచ్చి అన్న ఈ పోస్టర్లు ఇక్కడ దాకా ఓకే, నాకు కొంచెం పోస్టర్లు కావాలి, ఏమైనా షూట్ చేద్దామా అంటే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి పేమెంట్స్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత హర్షకి ఫోన్ చేసి, హర్ష మనం
ఇలా షూట్ పెట్టుకుందాం రా అంటే అనే పెట్టే మనం పెట్టే అంటే అంతే అదే డబ్బులు పెట్టరా నువ్వు డబ్బులు అంటావు ఏంటి అని పాపం వాడి కెమెరా తెచ్చుకొని స్టూడియో మాకు ప్రవీణ్ సార్ ఫ్రెండ్ది ఉంటే అదే మొన్న శివ గారు అని చెప్పి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, ఆయన స్టూడియోలో ఆ స్టిల్స్ అన్ని కొట్టాం. సో అలాగా పోస్టర్స్ కూడా అలా జరిగింది. సో ఇంతండి పోస్ట్లో ప్రతి మ్యూజిక్ సార్, మ్యూజిక్ సో సారీ జాయ్ అడుగుదాం అనుకుంటున్నాం. మ్యూజిక్ జాయ్ చంపేస్తాడు. జాయ్ సాలమన్ అని చెప్పేసి అబ్బాయి గోస్ట్ కింద చేశాడు సార్ ముందు. కొన్ని సినిమాలు నేను రివీల్ చేయకూడదు అనుకుంటా, మేబీ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. మంచి సినిమాలే, దానికి కొన్నట్లు గోస్ట్ చేశాడు, కొన్నట్లు ప్రోగ్రామింగ్ చేశాడు అబ్బాయి. సో వెరీ టాలెంటెడ్. తనకు కూడా చాలా ఓపిక ఎక్కువ, సేమ్ అండ్ నాతో పని చేసిన అందరికి ఓపిక ఎక్కువ. లేకపోతే బాగా అర్థం చేసేస్తా అంతే కదా, అందరికి పేషెన్స్ ఉండదు, పేషెన్స్ లేకపోతే తీసేస్తా. అది ఉండాలి అది. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే సార్, ఇది చేంజ్ చేస్తే వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు రేపు రిలీజ్ అన్నాకైనా వాళ్ళు చేంజ్ చేయాలి. అవును, బట్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇది చేస్తుంటే నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, అసలు రిగ్రెట్ ఉండకూడదు. సో ఇది చేంజ్ చేస్తే అవుతుంది అన్నప్పుడు నువ్వు రాత్రి అయినా ఏదో చేసేసి రెండర్ పెట్టేసి పొద్దునకి ఇవ్వాలి, కానీ చేంజ్ చేయకుండా ఉండకూడదు. ఆ మైండ్లోకి అది రానంత వరకు ఓకే. కొన్ని ఇప్పటికీ తప్పుల్లో బోల్డ్ తప్పులు ఉండొచ్చు, నాకు అందరూ చెప్తా ఉంటారు అక్కడ మిస్టేక్ ఇక్కడ మిస్టేక్ అని. నాకు తెలియదు, నేను నేర్చుకుంటున్నా. తెలిసినప్పుడు చేయకూడదు, రిగ్రెట్ ఉండకూడదు. తెలిసి చేసామంటే రిగ్రెట్ ఖచ్చితంగా ఉంటుంది సార్. సో దానికోసం నేను చాలా పేషెన్స్ ఉండాలనేది ప్రతి క్రాఫ్ట్ పర్సన్ దగ్గర నేను బిలీవ్ చేస్తాను. కదా ఉంటేనే ప్రాపర్ టెక్నీషియన్ కింద అనిపిస్తుంది నాకు. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని A to Z జాయ్ సాల్మన్ సార్. మా OST కూడా నాకు తెలిసి ఒక 40 minutes to 50 minutes OST ఉంటుంది. నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఉంటాయి. హీరోకి ఒకటి ఉంటుంది, ఫ్లెక్సీకి ఒకటి ఉంటుంది, నాన్నకు ఒకటి ఉంటుంది, హీరోయిన్కి ఒకటి ఉంటుంది, చాలా ట్రాక్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా ఉండాలి అని కంగారు బాబాయ్కి ఒకటి ఉంటుంది పెట్టుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్లాన్ చేసుకున్నాం సార్ మ్యూజిక్. ప్రీ ప్రొడక్షన్ అప్పుడే వచ్చాడు, జాయిన్ అయ్యాడు. అప్పుడే మనం డిస్కస్ చేసుకుని ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేద్దాం, ఇలా చేద్దాం. దానివల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ గోదావరిలో కొంచెం ఫంకీ వెళ్దాం, ఫస్ట్ టైం ఎవరు వెళ్ళలేదని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓపెన్ ర్యాప్ సాంగ్ తో. అవును, తాగుతూ డ్రింక్ చేస్తూ ర్యాప్ వస్తుంది. గోదావరిలో ర్యాప్ అనేది టూ కాంట్రాస్ట్. అవునవునవును, మనం డిఫరెంట్గా వెళ్దాము అని చెప్పి అది గోదావరిలో ర్యాప్ పెట్టి మీకు మళ్ళీ రివర్స్ హైదరాబాద్లో క్లాసికల్తో స్టార్ట్. అవును అవును, సా పద నిసా అని క్లాసికల్. సో ఇవన్నీ కాన్షియస్ మనము అంటే చిన్న కాంట్రాస్ట్ ఇచ్చినప్పుడు కొత్తగా అనిపిస్తుంది సార్. అవును, గోదావరిలో ర్యాప్ ఏంటి కొత్తగా ఉంటుంది, హైదరాబాద్లో ఎవరైనా పాష్ డీజే, బట్ హైదరాబాద్లో క్లాసికల్ ఇచ్చేటప్పుడు డిఫరెంట్ ఉంటుంది. బేసిక్ చాలా మంది ఏం చేస్తారంటే రివర్స్. అవును, ఓపెన్ అవ్వగానే చాలా క్లాసికల్ వెళ్తుంది. నేను వద్దు, అలా రివర్స్ చేద్దాం, బాగుంటుంది ఆ కాంట్రాస్ట్. అందులో వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కదా సార్, అది భలే ఎంజాయ్ చేస్తారు అందరూ. ఆ సాంగ్ ఫస్ట్ ఓపెన్ సాంగ్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు అది. ఓకే ఓకే. సో అలాగా. అండ్ లిరిక్స్ 2 songs వచ్చి లక్ష్మీ ప్రియాంక అని అమ్మాయి రాసింది. అదే మనకి వయసు మంగళం ప్రేమ ఓకే మంగళం ఆ పిల్ల రాసింది. నీ తర్వాత ఒక 2 songs నేను రాసా. మీరు రాసా? 2 songs నేను రాసా. ఒక సాంగ్ జాయ్ రాశాడు. అండ్ ఆ గోదావరి ర్యాప్ సాంగ్ ఏదైతే ఉందో అది ఆత్రేయ అని చెప్పేసి, ఆత్రేయ కొల్లూరు అని ఆ అబ్బాయి రాశాడు. చాలా బాగా రాశాడు అబ్బాయి. ఓకే సార్. అండ్ ఇప్పుడు ట్రైలర్ కట్ అయిన తర్వాత మీకు రెస్పాన్స్ ఎట్లా అవుతుంది సార్? ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సార్ ట్రైలర్ అమేజింగ్. అవునా? ఫస్ట్ పోస్టర్కే టర్న్ అయిపోయింది ఇలా. అవునా? అప్పటిదాకా చాలా చిన్నది ఇది. ఎస్పీ మినీ అని వచ్చాక ఎలా అంటే సార్ ఇది మమ్మల్ని ఫస్ట్ ఎవరు నమ్మలేదు సార్. అవును, అంటే ఎలా ఉండేదంటే చిన్న కెమెరా తీసుకుని 4-5 ఉండే ఆ స్టూడియోలో. ఆ స్టూడియో కూడా చాలా ఎక్కువ వాడాను నేను, రామనగర్ స్టూడియో చాలా ఎక్కువ వాడాను హైదరాబాద్. సో ఒక చిన్న కెమెరా తీసుకుని వాళ్ళ ముందు అటు ఇటు కోట్లలో సినిమాలు తీస్తున్నాం వాళ్ళ చుట్టూ స్టూడియోలో. మేము చిన్న కెమెరా, హీరో హీరోయిన్ డైరెక్టర్ ఏం మాట్లాడుకుంటారంటే మామూలుగా అదే, అందులో రాగి బూతులు అయ్యే ఉంటాయి. ఏం చేసేస్తున్నారు వీళ్ళు, కెమెరా 2 లైట్లు అయ్యి పట్టుకొని గోదావరి వెళ్తున్నారు, ఏముంటుంది దీంట్లో అన్న దాంట్లోనే ఉన్నారు. ఫస్ట్ పోస్టర్కి అందరికీ భలే వచ్చింది. అనౌన్స్మెంట్ పోస్టర్కి బాగా వచ్చింది. ఓకే, ఇంకొక పోస్టర్, ఇంకొక పోస్టర్.
ఈ ట్రైలర్ కూడా కాన్షియస్ డెసిషన్ సార్. అచ్చా. అంటే ఫస్ట్ ట్రైలర్ ఫాస్ట్గా వదిలేద్దాం, టీజర్లు వద్దు అనేది. దానికి నాకు పాయింట్ ఏంటంటే అందరం కొత్త వాళ్ళు. సో ఇప్పుడు నేను టీజర్ పెడితే ఇప్పుడు మన వాళ్ళేం స్టార్లు కాదు, టీజర్ అంటే ఊరికే నడుచుకుంటూ వస్తే చూడరు. ఎగ్జాక్ట్లీ. సో నా ఫీలింగ్ ఏంటంటే మనం చాలా లార్జ్ స్కేల్ తీసేమనేది ఆడియన్స్కి మనం చెప్పాలి. అవును. సో మీ మొహాలు కాదు, మన కథ మాట్లాడాలి. సో టీజర్లు ఏం వద్దు, మేము ఒక టీజర్ షూట్ చేసి నేను అది రిలీజ్ చేయాలి. అచ్చా, ఈ రీజన్ వల్ల టీజర్లు వద్దు, ఇదా కొడితే ట్రైలర్ కొడదాం. ట్రైలర్ మాట్లాడాలి, ట్రైలర్ మాట్లాడితే మనం ట్రైలర్ స్టోరీ ఉంటుంది ట్రైలర్లో కూడా నేను ఆల్మోస్ట్ చెప్పేసా మ్యాక్సిమం. అవును, బీట్స్ అన్ని చెప్పేసా. ఎందుకంటే చెప్పేయాలి ఆడియన్కి, నాకు అదే ఇలాగే ఉండబోతుంది. ఆ ఎమోషన్ కూడా అబ్జర్వ్ చేస్తే కామెడీ ఎక్కడ ఉంటుంది, మీరు ప్యాటర్న్ కూడా కరెక్ట్గా వెళ్తుంది. కథ ప్యాటర్న్ ఉంది, కథ ప్యాటర్న్ వెళ్ళినట్టే ఉంటుంది. సో అదే ఏది ఉందో అదే ఎక్స్పోజ్ చేద్దాము అని మేము ట్రైలర్, నాకు తెలుసు ఒక సార్ నేను హరీష్ కూర్చొని ఒక పాయింట్ ఆఫ్ వెర్షన్కి ఒక 20 కట్లు చేసాం సార్. తర్వాత నేను సెల్వాన్ అబ్బాయి కూర్చొని దాన్ని మళ్ళీ కొంచెం ట్రిమ్ చేసి ఇంకొంచెం షార్ప్ చేయడానికి 14 కట్లు చేసాం సార్. 14th కట్ అంటే మొత్తం 34th కట్ మీరు ఇప్పుడు చూస్తుంటారు. 34th కట్ ఇప్పుడు చూస్తుంటారు. సో అన్ని కట్లు చేసి 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 ఫైనల్ ఈ కట్ బాగుంది అనుకున్న తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎలాగంటే అండ్ లైక్ నేను ఎవరెవరికో మెసేజ్ పెట్టేశాను, ఇదే మన లాస్ట్ ఛాన్స్, మనం ఇంత మంచి ప్రొడక్షన్లో ఉండి బయటకు వస్తున్నాము, ఇంత మంచి ట్రైలర్ మన చేతుల్లో ఉంది, మనం ఈ టైంలో సిగ్గుపడడం కాదు, ఫస్ట్ మనం సెలబ్రిటీలు పెడతాం, తప్పేంటి ఒక ట్రైలర్స్ తప్పేంటని నైట్ నేను కూర్చొని రిలీజ్ అయిన రోజు నైట్ సెలబ్రిటీలు ఆఖరి చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి, ఇంకా అందరికీ పెట్టేసా కూర్చొని. సో అలా చాలామంది డైరెక్టర్స్, చాలామంది యాక్టర్స్ రెస్పాండ్ అయ్యి ట్రైలర్ అదిరిపోయిందని చెప్పి వాళ్ళందరూ రిలీజ్ చేసి కొంతమంది వీడియోస్ పెట్టి, ఫర్దర్ నవదీప్ గారు, తిరువీర్ గారు, ఇలా నరేష్ గారు, వీళ్ళందరూ ట్రైలర్కి ఇంప్రెస్ అయ్యి పిలిచి కూడా కొంతమంది ఏదో చేద్దామని వాళ్ళే ప్లానింగ్స్ చెప్పినవి కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ నవదీప్ గారితో ఆయన వీడియో అడిగింది ఒక చిన్న పోస్ట్ పెట్టమని. అవును, నాకు ట్రైలర్ బాగా నచ్చింది, నేను ఆయన క్వశ్చన్ చేశారు కదా లైక్ వీడియో చేద్దామని. అంటే అలా ఒక్కసారిగా ఓవర్వెల్మ్డ్ అయిపోయింది ఇండస్ట్రీ మొత్తం ట్రైలర్ గురించి. ఒక టాపిక్ స్టార్ట్ అయింది, ట్రైలర్ బాగా వచ్చింది అంటే చిన్న టీం చేసింది. అప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఆ కాంపౌండ్ మొత్తంలో కూడా వేరే ఫిలిం మేకర్స్ ఎక్స్పోజర్ ఆ రోజు అనుకున్నారు, ఓకే వీళ్ళు ఫిలిం మేకర్స్. ఎందుకంటే సార్ వాళ్ళు బిగ్ చేస్తున్నప్పుడు అవును సార్ ఉంటుంది, ఆబ్వియస్గా అది ఉంటుంది ఏం చేస్తున్నారు అని. బట్ వాళ్ళు ఓకే యూ హ్యాండిల్ వెరీ వెల్ అని చెప్పి, కానీ కొంతమంది అలా కూడా కంగ్రాచులేట్ చేయరు. బట్ వాళ్ళు పాపం ముందుకు వచ్చి చాలా బాగా చేసావు నువ్వు, ఇట్స్ వెరీ, అక్కడ మొదలైంది సార్ మా హిట్ ప్రయాణం. సో రిలీజ్ తర్వాత ఎట్లా ఉంది సార్? యాక్చువల్లీ రిలీజ్ తర్వాత ఆహా వాళ్ళ దగ్గర నుండి కూడా సూపర్ సార్. అచ్చా, ముందు నుండి వాళ్ళకి చాలా షోస్, కొన్ని బిగ్ హిట్ అయిన షోస్ తర్వాత ఆనందలహరి కూడా వాళ్ళ నుండి వచ్చింది. అది ఆనందలహరి కూడా ఆ వైబ్లో వెళ్తుంది. గుడ్ సార్, గుడ్. అండ్ ఫ్యామిలీస్కి చాలా బాగా టచ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు ఎప్పుడైనా లైక్ మీకు పోస్ట్లో కానీ ప్రీ ప్రొడక్షన్లో కానీ ఎప్పుడైనా అనిపించిందా సార్ లైక్ ఎక్కడైనా ఒక టెక్నికల్గా మనం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది ఈ ఆస్పెక్ట్ లేదా ఈ క్రాఫ్ట్ అనేది? ప్రతి క్రాఫ్ట్లో అనిపిస్తుంది సార్, నా డైరెక్షన్లో అనిపిస్తుంది, ప్రతి క్రాఫ్ట్లో. అంటే అది ఆగిపోయిన రోజున మనకు భయం వేయాలి, ఇంకా మనం సర్దేయాలి. అంటే మనం తోపు అన్నది అది ఎవ్రీడే మారిపోతుంది టెక్నాలజీ మరీ దారుణంగా. ఇవాళ కెమెరా కొంటే రేపు కొత్త కెమెరా వస్తుంది. సో నేర్చుకోవాలి దాని గురించి. ఇవాళ ఒక కలర్స్ అయితే రేపు ఇంకొక కలర్స్ వస్తున్నాయి, నేర్చుకోవాలి దాని గురించి. మ్యూజిక్ ఇవాళ మ్యూజిక్ మనం ఒక స్కేల్ చూస్తుంటే రేపు ఇంకొక మ్యూజిక్ స్కేల్ వస్తుంది, నేర్చుకోవాలి. అది ఇండీ మేకింగ్ నేర్చుకోవాలి, ప్రొఫెషనల్ మేకింగ్ నేర్చుకోవాలి. సో హోల్ ఇంకా బాగా చేయొచ్చు అనేది ఉండాలి. అది అలా ఉన్నప్పుడే బాగుంటుంది. సో వస్తూనే ఉంది. అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మనం అనుకుంటాం అరే ఇంత ఇంప్రూవ్ చేయాలని, బట్ ఆల్రెడీ చేసిన దానికి అరే ఇది కొంచెం మనం ఎక్కడ అంటే నాకు జడ్జిమెంట్ జరిగింది ఒక్కటి నాకు బాగా నేను ఫీల్ అయింది, ఇలా మనము నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు అనుకుంది అంత ఫాస్ట్గా సీన్స్ తీయడం. అచ్చా, డెఫినెట్గా మరీ 10 అట్లా కొంచెం
ఓవర్ మీరు 47 daysలో షూట్ చేశాను అంటున్నారు, 42 daysలో షూట్ చేశారు. అండ్ ఎంత ఫుటేజ్, ఫైనల్ ఫుటేజ్ వచ్చింది 4 hours 30 minutes మీరు ఇప్పుడు చూస్తుంది మా ఎడిట్లు కాకుండా. అంటే పర్ డే ఎంత తీసినట్టు సార్? ఆల్మోస్ట్ అరౌండ్ 7 to 10 minutes మధ్యలో ఉంటుంది. 7 to 8 minutes తీసారు మీరు. అయ్యి బాబోయ్, అంటే తీసింది 20 minutes దాకా ఉండొచ్చేమో, ఇది కట్. అవును, అంత ఫాస్ట్గా తీశారు. యూజువల్గా మన కెపాసిటీ ఎంతంటే సార్, ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ కూడా 4 minutes 5 minutes తీస్తారేమో. పెద్ద ఫిలిమ్స్ అయితే ఇంకా చెప్పలేము సార్ అది. బట్ అంటే మాకు చెప్తున్నా కదా సార్, అలా తీయడం వల్లే పోస్ట్కి సపోర్ట్ వచ్చింది. ఓకే ఓకే, అలా తీయడం వల్ల ఇట్స్ ప్లాన్డ్. నేను స్కెచ్ చేశాను సురేష్ బాబు. ఎప్పుడైనా స్క్రిప్ట్ మీరు ఏదైతే తీసారో ఇంకా ఏమైనా ఉందా సార్ స్క్రిప్ట్ తీయాల్సింది, లేదా మొత్తం తీసాం సార్? ఎక్కడ కూడా ఏది పెండింగ్ పెట్టుకోలేదు? లేదు, కొన్ని సీన్స్ అక్కడ డిస్కషన్స్ ఇది అవసరం లేదులే అనేది తీయకుండా ఉంటాయి కొన్ని. ఆన్ పేపర్ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఇప్పుడు మనం ఎమోషన్కి ఇదేం పెద్ద హెల్ప్ చేయట్లేదులే అనుకున్నప్పుడు తీసినవి ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ షూట్ చేసేసాము, ఎడిట్లో కట్ చేసాము చాలా సీన్స్. కొన్ని చాలా ఏం కాదు, మేము మహా అయితే ఎడిట్లో ఒక 20 minutes అంతే. నాకు చాలా 20 minutes అంటే చాలా తక్కువ సార్. ఇప్పుడు ఒక 20 minutes షార్ట్ ఫిల్మ్స్కి ఒక 50 to 60 minutes ఫుటేజ్ వస్తుంది సార్ ఎడిటింగ్ టేబుల్ మీదకి. తీసి 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 వాళ్ళు ఒకసారి కొన్ని చాలా మటుకి నేను ప్రీ ప్రొడక్షన్ అప్పుడు ప్రతి టెక్నీషియన్కి 8 episodes చెప్పాను సార్. సో మొత్తం ప్లాన్ ఉన్నారు 8 episodes. ఒక రోజు ఇంకో 2 daysలో షూట్ వెళ్తున్నాం అనగా హోల్ టీమ్ కూర్చోబెట్టి ఇప్పుడే చెప్పేసండి ఏదన్నా సెట్లో నాకు ఒక్క మాట కూడా చెప్పొద్దు. సెట్లో మీకు సీన్ నచ్చట్లేదన్నా చెప్పొద్దు, ఎందుకంటే సెట్ ఎన్విరాన్మెంట్ చెడగొట్టద్దు. ఆ నమ్మకం మీద వెళ్ళాలి సెట్, పాజిటివిటీ మీద వెళ్ళాలి సెట్. సో అక్కడేం చెప్పొద్దు, ముందు చెప్పండి లేదా పోస్ట్లో చెప్పండి, మధ్యలో వద్దు. ఈ డిస్కషన్స్ ఏదైనా చిన్న చిన్నవి ఉంటే నేను పెడతా, ఒక రోజు ఇట్లా జరుగుతుంది ఆ రోజు చెప్పండి, అలా చేయొద్దు అంటే వాళ్ళు అని కూర్చోబెట్టి వాళ్ళందరికీ 8 episodes చెప్పి మేము ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. డెవలప్మెంట్లు ఏంటి, నీ నుండి ఏమొస్తుంది, డిఓపి నుండి ఏమొస్తుంది, అలా ఎవరి నుండి ఏమొస్తున్నాయి అన్నీ చేసుకొని సెట్ చేసుకున్నాక షూట్కి వెళ్ళాం. ఎంత డ్యూరేషన్ సార్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు నుంచి? ప్రీ ప్రొడక్షన్ మేము 2 months చేసాం సార్. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ యాక్చువల్ ప్రాజెక్ట్, లైక్ రైటింగ్? సార్ ఇది ఒక 1.5 year ప్రాసెస్ జరిగింది సార్. 1.5 year పైనే. అంటే చాలా మందికి 1.5 year ముందు అయిపోలా, 1.5 year ప్రాసెస్ చేసాం. అది కూడా ఎందుకు జరిగిందంటే, మనం ఒక ఫుటేజ్ తీసిన తర్వాత ఆ ఫుటేజ్ మనకున్న బడ్జెట్లో వీళ్ళు ఫస్ట్ తీసేసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఇంకా ఎంతమంది ఉన్నారు, నేను వాళ్ళందరినీ నమ్మించాలి. ఇందులో కొన్ని కట్లు చేసి రెడీ చేసుకొని నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బడ్జెట్లు మాట్లాడే ముందు ఫస్ట్ ఫుటేజ్ ఇలా ఉంటుంది చేసింది, మీకు పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది, సో మీరు ఈ బడ్జెట్లో నాకు చేసి పెట్టాలి అని స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి నేను. సో దానికి ఒక టైం పడుతుంది నాకు. అదొకటి డెఫినెట్గా. అండ్ 2 ఏమన్నా బడ్జెట్ ఖచ్చితంగా మనకి అనుకున్న బడ్జెట్లో అవ్వడం అనేది అవును, అది వేరే ఇది సార్ అది. సో ఆ చేంజ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళి మళ్ళీ మనం వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. సో దిస్ ఇస్ వాట్ చేంజ్ అవుతుంది, అది ఎందుకు అవుతుంది అంటే ఎందుకు అవుతుంది, ఇవి నాకు కావాలి అని చెప్పి దాంట్లో వాళ్ళేమి ఇస్తారు, నేనేం తీసుకుంటా, డిస్కషన్స్ దాని మీద కొన్ని రోజులు ఉంటుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాం కాబట్టి టైం పట్టింది. We spoke about all the crafts, sir. Then coming to the production. సో ప్రవీణ్ ధర్మపురి గారు ఆబ్వియస్గా పెద్ద ఆయన, సురేష్ గారు కూడా మీకు బ్యాక్ బోన్ కాబట్టి, బట్ ఫీల్డ్లో ఉన్నది ప్రవీణ్ గారు. సో ఎట్లా మేనేజ్ చేశారు మొత్తం ప్రొడక్షన్? మొత్తం సురేష్ సార్ ఆయన సురేష్ సార్ ఆయనే మేనేజ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళే ఎక్కువ మాట్లాడడం. సురేష్ సార్ని నేను పోస్ట్ నుండి సురేష్ సార్ నేను కంప్లీట్ కాంటాక్ట్లో ఉన్నాను. ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను ఆయన కంప్లీట్ చేయడం, ఆయన నన్ను అడగడం అలాగా. బట్ బిఫోర్ పోస్ట్ అంతా కూడా ఈయనే పాప మేనేజ్ చేశాడు. ప్రవీణ్ గారు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్. ముందు అప్పటి నుండి ఒక 10 years నుండి ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. నాట్ వెరీ బిగ్ పర్సన్, కొంచెం 40 అట్లానే ఉంటాయి కానీ బట్ చాలా నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. ఆయన సైమాలో చేశారు, జెమినీలో చేశారు, దానికి ముందు ఇంకా ప్రొడక్షన్ సంబంధించిన యారీలో సమ్ పార్ట్ ఏదో ఆయన చేశారు. నెంబర్ 1 యారీ నెంబర్ 1 రానా గారు. సో అలా ఆయన ఎక్స్పీరియన్స్తో ఆయన హ్యాండిల్ చేశారు. అండ్ ఆయన అండ్ వంశ్ నేను చెప్పిన విజయ్ చాగంటి, సో వీళ్ళిద్దరు ఈపీస్ ఆయనది.
అండ్ హ్యాపీగా ఏంటంటే మా విజయ్ నాది చేస్తూ ఉన్న క్రమంలోనే ఇక్కడ నుండి ఇప్పుడు రానా సార్ పర్సనల్ మేనేజర్. అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో విజయ్ రానా గారు పర్సనల్ మేనేజర్. అచ్చా అచ్చా, గుడ్ సార్ గుడ్ సార్. ఒక మెట్టు అంటే దాంట్లో చేసి ఎలా తన ముందు నుండి చాలా సూపర్ వర్క్, తనంతా తను వచ్చింది కానీ హ్యాపీనెస్ నాకు. అవును సార్. అంటే నాతో ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ రానా గారు మేనేజర్ని మనం మీట్ అవ్వాలంటే అది, బట్ నాకు హ్యాపీ డైరెక్ట్ యాక్సెస్ ఉంది, బాగుండే ఈజీగా నాకు యాక్సెస్ ఉంది, ఎప్పుడు కావాలితే అప్పుడు. సో స్వీట్ విజయ్. అండ్ వంశ్ కూడా చాలా, తన వల్ల వంశ్ వల్ల ఇట్స్ ఆల్ హ్యాపెన్. సో వాడు కూడా చాలా మంచోడు. అండ్ తను కూడా ఇప్పుడు మళ్ళీ వేరే చోట వర్క్ చేస్తున్నాడు. అండ్ ఫిలిమ్స్ చేయడం నెక్స్ట్ ఇంకొన్ని ఏపీగా చేయడానికి దీన్ని బేస్ చేసుకొని ప్లానింగ్. అండ్ సార్ నెక్స్ట్ ఫ్యూచర్ లైక్ మీ ఇంట్రెస్ట్ లైక్ యూ వాంట్ గో విత్ ఇండీ ఫిల్మ్ మేకింగ్ సార్, లేదంటే కమర్షియల్గా కూడా ప్లాన్ చేస్తున్నారు సార్? నెక్స్ట్ ఎట్లా ప్లాన్ చేస్తారు సార్? ఇది ఇండియా అనేది కొత్త వాళ్ళు ఒక్కరితోనే వర్క్ అవుతుంది సార్. అవును, ఎగ్జాక్ట్లీ. నేను ఒక టాప్ హీరోని తీసుకొచ్చి ఇండీ మేకింగ్ చేద్దామంటే అది అవ్వదు. అది ఎందుకో కూడా నేను చెప్తాను సార్, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేమ్ ఉంటుంది కదా వాళ్ళకి, ఆ ఫేమ్ని క్రాస్ చేసి రావాలి. అవును, ఆ ఫ్రేమ్ని ఇప్పుడు అక్కడ వచ్చి అతను నుంచుంటే ఒక 100 మంది వచ్చేస్తారు. ఆయన ఆ మూడ్లో ఉండాలి, ఆ సీన్ మూడ్లో. క్యారవాన్లో కూర్చుంటున్నారంటే అది కంఫర్ట్ అలా కాదు. అవును, బయట నుంచి ఉంటే 100 మంది వస్తారు. ఇప్పుడు ఆయనకు మైండ్లో ఆ సీన్ ఒకటి ఉంటుంది, అది బయటికి ఎలా పర్ఫామ్ చేస్తారు? కష్టం. సో వాళ్ళందరినీ క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే మనం అది ఇబ్బంది అవుద్ది కాబట్టి క్యారవాన్లో కూర్చుంటారు. సో ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ మేకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ టైం ఇది అవి ఇవన్నీ ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతాయి. సో మనం చేయలేము స్టార్లతో. వెన్ స్టార్ని టార్గెట్, బట్ డెఫినెట్గా ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే. అంటే సార్ నేను అనేది ఆ బడ్జెట్లో చేయమని కదా సార్, ఆ మేకింగ్ స్టైల్ మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? సార్ నేను ఈవెన్ స్టార్ ఉన్నా కానీ నేను కొంచెం పరిగెడతా, ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుండాలి. ఎగ్జాక్ట్లీ, ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ బాగుండాలి కాబట్టి నేను ఇండీ మేకింగ్ స్టైల్కి చాలా ఎక్కువ, అంటే కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఒకవేళ యాక్టర్ సపోర్ట్ చేస్తే అవును తక్కువ డేస్లో చేయడానికి. ఇప్పుడు ఫర్ సపోజ్ అన్నింటికన్నా బిగ్ ఇన్స్పిరేషన్ అనిల్ రావుపూడి గారు, తక్కువ వేస్తున్నారు. అవునవును, ఆయన కంటిన్యూస్గా అతి తక్కువ టైంలో చేస్తున్నాడు, పెద్ద పెద్ద హిట్లు తీసుకుంటున్నారు ఆయన. సో ఆయన వల్ల ప్రొడ్యూసర్స్కి ఎంత చాలా బెనిఫిట్. ప్రొడ్యూసర్స్ అందరూ ఆయన ఇప్పుడు ఆయన ఇస్తే ఆయనతో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు, ఎందుకంటే టైం వేస్ట్ చేయట్లేదు. చాలా, సో మిగతా వాళ్ళు చేస్తున్నారు కాదు కానీ ఆయన చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు. సో అది చాలా అలా నేను అలానే చేద్దాం అనేది, నాట్ లైక్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఒకవేళ జోనర్ చూస్ చేసుకుంటే ఇట్లాంటి జోనర్ కంటిన్యూ ఉంటుంది సార్, ఏదైనా కొత్తగా ట్రై చేస్తారు? సార్ ఏదన్నా నేను చేసే ప్రతి దాంట్లో కామెడీ ఉంటుంది సార్, అదొకటి నాకు తెలుసు. ఏం చేసినా, బట్ థ్రిల్లర్స్ నేను రాయడం నాకు వల్ల అవ్వట్లేదు. నేను ట్రై చేశాను 2-3 సార్లు. అతను నడిచాడు ఎంతసేపు నడుస్తాడు, డైలాగ్ రాదేంటి అన్నట్టు ఉంటుంది నాకు. సో ఐఎమ్ నాట్ దట్, బట్ థ్రిల్లర్ చూస్తా, నాకు చాలా ఇష్టం, బట్ రాయడం రాదు. డ్రామా కామెడీ సార్, డ్రామా కామెడీ డెఫినెట్గా ఏ ప్లాట్ఫామ్ అయినా నడుస్తాయి సార్, డెఫినెట్గా. అది అంటే మనం చేయగలిగిన దాంట్లో ఇది నవ్వు. ఇప్పుడు మనము ఇప్పుడు ఆనందలహరి అంటే నా ఎడ్యుకేషన్ అంతా ఎలా అంటే, ఒకటి నేను చెప్పినట్టు యూట్యూబ్, 2 నా షార్ట్ ఫిలిం నేను చేసిన తర్వాత నాకు వచ్చే రివ్యూస్. సో ఆనందలహరి ఇప్పుడు మొత్తం ఒక మంచి స్ట్రీక్లో వెళ్తుంది. మొత్తం అదంతా అయినప్పుడు మళ్ళీ బౌన్స్ అయ్యి నాకు ఇది అని ఎవరైనా చెప్పినప్పుడు నేను అవన్నీ నోట్ డౌన్ చేసుకొని జస్ట్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఇంప్రూవ్ చేసుకుని, అంటే నేను రాని వాటి గురించి ఇంకా వదిలేస్తా. అది రాదు. ఎవరైతే నీ దీంట్లో ఇది స్ట్రెంత్ అదిరిపోయింది అంటారో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ దాని మీద పెట్టి. సో మీకు ఫీమేల్ లీడ్ అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా మీకు నౌన్ ఫేసెస్ అండ్ వాళ్ళతో ఆల్రెడీ జర్నీ చేశారు కాబట్టి, బట్ ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద స్కేల్ కాబట్టి హౌ డిడ్ యూ మేనేజ్ దెమ్? లైక్ మిగతా వాళ్ళని మెయిన్ లీడ్స్ నా ఫ్రెండ్సే కదా సార్ ఇద్దరు. సో మీకు ఈజీగా అయిపోయింది అయితే? ఈజీగా అయిపోయింది. వాళ్ళు ఇబ్బంది పెట్టి అంటే ఎంత ఫాస్ట్ అంటే, నేను ఎక్కడో కూడా మొన్న ఇంట్రెస్ట్ చేసా, ఆ అమ్మాయి ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చేదానికన్నా ఫాస్ట్గా వస్తుంది సార్. అవునా? మా వాళ్ళు కెమెరా అడ్జస్ట్లు అంటే కొంచెం టైం, ఎందుకంటే అవన్నీ పెట్టాలి కాబట్టి టైం పట్టొచ్చు. ఆ అమ్మాయి అయితే ఇట్లా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వస్తుంది, నేను వచ్చేసా అని. అబియాస్ వాడికి
9కి షూట్ అని చెప్తే 8:30కి వచ్చి కూర్చుంటాడు అక్కడ అభి. సో వాళ్ళు పంచువాలిటీ చాలా ఎక్కువ. భ్రమరాంబిక చాలా ఫాస్ట్, తనలో అదే ఎక్కువ, కథ చెప్పినట్టే ఫాస్ట్, చాలా ఫాస్ట్గా చేస్తుంది. సో ఇద్దరు మెయిన్ లీడ్స్ ఇద్దరు సూపర్. ఈవెన్ సురేష్ సార్ మెన్షన్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజుకి ఒక గూస్ పంప్ మూమెంట్. అంటే మనం చూస్ చేసుకున్న ఇద్దరు గురించి ఆయన ఒక సీజనల్ యాక్టర్స్లో మీరు పర్ఫామ్ చేశారు. కిల్డ్ ఆ రేంజ్లో చెప్పేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మా వాళ్ళు విజువల్ కూడా పేరు చాలా బాగున్నారు సార్. బేసికల్గా అందులో మ్యారేజ్ అనేసరికి ఇంకా అప్పీల్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, రివ్యూవర్స్ వచ్చేసరికి లైక్ రీసెంట్గా లైక్ ఎలా ఒపీనియన్ రివ్యూవర్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సార్. అవును, మెయిన్ అంటే నాకులాగే వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చేవాళ్ళు, వాళ్ళ రివ్యూస్ ఇష్టపడే వాళ్ళు, వాళ్ళు ఒక బాడీ లాంగ్వేజ్లో చెప్తుంటే దాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు. సో రివ్యూవర్స్ నాకు ఎప్పుడు చాలా పాజిటివ్ నోట్లోనే అనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, అంటే పెద్ద సినిమాకి ట్రైలర్, టీజర్, గ్లిమ్స్ అన్నిటికీ రివ్యూ ఇచ్చి చిన్న సినిమాకి దేనికి రివ్యూలు ఎవరు? అదే సార్, అదొకటి. చిన్న సినిమాలు దేనికి రివ్యూలు పడవు. అంటే చిన్న సినిమా బతకాలి అని చెప్పి చిన్న సినిమాకి రివ్యూ ఇవ్వకపోవడం అనేది నాకు ఎప్పుడు సంథింగ్ లైక్ కామెడీగా అనిపిస్తుంది. బ్యాడ్, గుడ్ ఆర్ బ్యాడ్, ఎందుకు రివ్యూ? కంటెంట్ ఇస్ కంటెంట్. ఇంకా ఒక పెద్ద సినిమా వచ్చిందంటే దానికి ట్రైలరు, టీజరు, గ్లిమ్స్, ఆఖరి గ్లిమ్స్లుగా మొదలు పెట్టదు. ఇవాళ గ్లిమ్స్ ఎలా ఉందంటే ఈ మనం ఎంత చేసినా ఎంత దేకినా ఒక చిన్న సినిమాకి ఒక రివ్యూ కూడా పడదు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుండి. సో అదొక్కటే నాకు అనిపిస్తుంది. బట్ అది పక్కన పెడితే రివ్యూవర్స్ వాళ్ళు పాయింట్స్ వాళ్ళు, సార్ రివ్యూ అనేది ఒక ఒపీనియన్. అవును సార్, అవును. జనరల్గా మనము ఊర్లలో ఒక వారి మీద కూర్చొని ఏంటి నాకు ఇలా అనిపించింది ఆ సినిమాలో, అలా అని ముగ్గురు మాట్లాడుకున్నట్టుగా ఒక మనిషి వచ్చి అడ్రస్ చేసి వెళ్ళిపోతాడు. అవును, కరెక్ట్. అది తన ఫీలింగ్, అది తను ఎక్స్ప్రెస్ చేయాలి, అదొకటి ఉండాలి పక్క. అవును, అవును. సేపు మనకి ఇప్పుడున్న అంత కాంటెంట్లో ఏది మీరు చూస్తే బెటర్ అనేది ఉండాలి. కాబట్టి సపోర్ట్ రివ్యూవర్స్. బట్ చిన్న సినిమాకి కూడా సపోర్ట్ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును సార్, డెఫినెట్గా ఉండాలి సార్. చిన్న సినిమాలకి ఎక్కువ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే సార్ రీచ్ అనేది మీరు చెప్పినట్టు ఇప్పుడు రీచ్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్లీ అయిపోయింది. ఒక పబ్లిసిటీ చేయాలి. మళ్ళీ చిన్న సినిమా అంటే హౌ ఐ రియల్లీ డోంట్ నో, ఒక 2.5 కోట్లు పెట్టి దానిపైన మళ్ళీ 2 కోట్లు ప్రమోషన్కి పెట్టిన సినిమా చిన్న సినిమా కాదు సార్. అవును. ఆనంద్ లహరి, సురేష్ ప్రొడక్షన్స్ ఉన్న చిన్న ప్రొడక్ట్. మేము ఎడిట్ ఇండి మేకింగ్, మేము ఎక్కడ డబ్బులు అతిగా ఖర్చు పెట్టలేదు. మా క్వార్టర్లో మేము డబ్బులు పెట్టలా. 1 lakhs మేము కంప్లీట్ చేసాం. సో ఇవి చిన్నవి అంటాం. మళ్ళీ వాళ్ళు చిన్నవి అంటే మేము సపోర్ట్ చేస్తున్నాం చిన్నవి అంటారు, కానీ చిన్నవి అంటే అవి కాదు సార్. 4 కోట్లు ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చచ్చిపోయేదాకా హ్యాపీగా బతికేస్తుంది. అవును, అవును, హ్యాపీగా. అంటే వాడికి ఇంకా ఆశ ఉండకూడదు. బిగ్ మనీ, అది చాలా పెద్ద మనీ సార్. అది ఎందుకు చిన్న సినిమా అవుద్దో నాకు ఈ రోజుకి అర్థం కాలేదు. సో చిన్న సినిమా అంటే ఊర్లలో నుండి వచ్చి ఒక 10 మంది ఫ్రెండ్స్ వాళ్ళు మేము చేసినట్టుగా ఉన్న బడ్జెట్లో ఒక్క దిక్కున పడుకొని ఒక దిక్కున తిని ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచిగా ఉండి ఏరా పోరా అనుకుంటూ మాట్లాడుకున్న ఒక ప్రోడక్ట్ వస్తుంది. అవును. వాళ్ళకి ఫిలిం మేకింగ్ ఎంత తెలుసో అవన్నీ పక్కన పెడితే దే మేక్ ట్రూ ఫిలిమ్స్. అంటే వాడికి తెలిసినంత వరకు వాడు ట్రూగా ఉంటున్నాడు సినిమాకి. ఏమి ఇలా చేస్తే ఏడుస్తాడు అనుకోడాడు, వాడికి ఏది తెలుసో అది చేస్తాడు. సో అట్లాంటి ఒక మేకింగ్ ఫిలిమ్స్కి వాళ్ళ సపోర్ట్ బాగున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటేనే. అవును సార్. అండ్ సేమ్ టైం నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెద్ద సినిమా బాగాలేనప్పుడు కూడా చెప్తున్నారు కదా, ఇది కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. బాగుంటేనే అని కూడా వద్దు, బాగుంటే మీ ఎందుకు చెప్పం అని అంటారు, కానీ బాగాలేదని కూడా చెప్పండి. అవును. చిన్నది కూడా బాగాలేదని చెప్పండి, తప్పేంటి? బాగాలేదని చెప్పండి. అది కూడా ఎవడో ఊరికే ఓపెన్ చేస్తా టైం వేస్ట్ చేసుకునేందుకు. ఏమో సార్, మేబీ ఇప్పుడు కొంతమందికి బాగాలేదంటే కొంతమందికి అది నచ్చొచ్చు. చాలా మంది ఇప్పుడు అలాగే కదా సార్, రిఫరెన్సెస్ ఎక్స్పోజ్ అవుతుంది. అవును, ఎక్స్పోజ్ అవుతుంది. ప్రొడక్ట్ ఎక్స్పోజ్, చచ్చిపోట్లా ఆ ప్రొడక్ట్ని బతికియాలి. సో ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఫస్ట్ టార్గెట్ ఎవరికన్నా సరే. తర్వాత హిట్టా ఫట్టా అనేది వాళ్ళు చూసుకుని జనాలు చెప్తారు, కానీ ఎక్స్పోజ్ అవ్వాలి ఫస్ట్ మనం. సో వాళ్ళు అలా చేయడం వల్ల ఎక్స్పోజ్ అవుతారు. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఎక్స్పోజ్ అవుతారు, కొత్త వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అందుట్లో అలా మెన్షన్ చేయడం వల్ల మేబీ ఒక సినిమా అంతా బాగుండకపోతే ఒక సినిమాటోగ్రఫీ బాగుండొచ్చు, మ్యూజిక్ బాగుండొచ్చు, ఒక యాక్టర్ ఎవడో ఒక్కడే యాక్టర్, హోల్ 100 మందిలో ఒక్కడే యాక్టర్ బాగుండొచ్చు, వాడికి లైఫ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో బాగాలేదని చెప్పినా దాంట్లో ఒక పాజిటివిటీ ఉంటుంది.
బాగాలేదన్నందుకు ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు. అవును సార్, అవును సార్. అంటే ఇప్పుడు ఎక్స్పోజ్ కావాలి. రివ్యూ ఇచ్చినప్పుడు కూడా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తారు కదా సార్. ఇప్పుడు ఏ ఫిల్మ్ కూడా మొత్తానికి బాగోకుండా ఉండదు కదా సార్. ఎక్కడో 4-5 ఆస్పెక్ట్స్ వాళ్ళకి నచ్చవు, మిగతా ఆస్పెక్ట్స్ నచ్చవచ్చు. సో ఆ నచ్చిన వాటిలో కొంతమంది ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు నాకు నచ్చిన కంటెంట్ నేను చూసే ఫ్రీడమ్ ఉంది యాజ్ అ వ్యూవర్గా, అది ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. సో ఇప్పుడు నాకేంటంటే మొబైల్ ఉండటం వల్ల, ఈ ఆన్లైన్లో అవైలబుల్ ఉండటం వల్ల నాకు ఫాస్ట్గా ఇన్ హ్యాండ్ అవైలబిలిటీ ఉంది అది. సో కాబట్టి చూస్తారు అట్లీస్ట్ మనం 100% ఎక్స్పోజ్ చేయాలి సార్, ఎక్స్పోజ్ చేయాలి. సో అదొక్కటే నాకు రివ్యూస్ దగ్గర ఉంది తప్ప మిగతా అంతా వాళ్ళ అంటే సార్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తుంది ఏదైనా కరెక్టే సార్ నా దృష్టిలో. సో పీపుల్ రివ్యూస్ యాక్సెప్ట్ చేశారు కరెక్టే, పీపుల్ క్రింజ్ జోక్కి నవ్వుతున్నారు కరెక్టే. అవును సార్, ఈ పీపుల్ ఏది యాక్సెప్ట్ చేస్తే అది కరెక్ట్. ఎందుకంటే మనం పీపుల్ కోసమే ఉన్నాం, మనం చేస్తుంది మన కోసం కాదు. అప్పుడు మనం చేసి మన టీవీలో వేసుకోవాలి, మన జనాల మీద రుద్దుతున్నాం కాబట్టి ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు అది జనాల్లోకి వెళ్తుంది లోపలికి. సో ఖచ్చితంగా ఎక్స్పోజ్ రావాలి. రివ్యూస్ చిన్న చిన్న వాటికి కూడా ఇస్తే ఇట్ విల్ వెరీ హ్యాపీ. షూర్ సార్, డెఫినెట్గా వీ హోప్ డెఫినెట్గా మనం వస్తుంది సార్. కొంతమంది కొంచెం కొంతమంది స్టార్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే బుక్స్ రివ్యూస్ కూడా దే స్టార్టెడ్ డూయింగ్, తెలుగు బుక్స్. అప్పుడు అది ఉండేది కాదు. సో ఇప్పుడు చాలా మంది ఇస్తున్నారు సార్, కొంతమంది బాగానే రివ్యూస్ ఇస్తున్నారు, చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద రివ్యూవర్స్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అంతే. అంటే వెన్ సురేష్ సార్ లాంటి వాళ్ళకి ఆనందలహరి లాంటిది డబ్బులు వస్తాయో రావో తెలియదు, ఇది ఎక్స్పోజ్ అవుతుందో లేదో తెలియదు, వాళ్ళకి చాలా ఇబ్బంది. ఒకవేళ ఏదైనా అవ్వకపోతే ఏంటి అని. ఒక 100 మంది కొత్త వాళ్ళు, కొంతమంది ఫేసెస్ ఎవరికీ తెలియదు, చాలామంది దీంట్లోనే కొత్తగా చేయడం. ఇప్పుడు నా ఏడీస్ కూడా రామానాయుడు ఫిలిం స్కూల్ జస్ట్ అట్లా ఫిలిం స్కూల్ చేసి నా దగ్గరకు వచ్చేసిన ఏడీస్. సో ఇంతమందిని ఆయన నమ్మి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. బట్ ఆయన ఇనిషియేషన్, అవును, నేను ఆల్మోస్ట్ నేను ఎట్లయినా హిట్ కొట్టాలనే దానికన్నా ఎక్కువది నాకు అదే ఉండేది. ఇది కనుక వర్కౌట్ అవుతే సురేష్ సార్ ఇలాంటి ఇంకో 2-3 ప్రోడక్ట్లు పెడతారు, ఇంకొక మళ్ళీ బ్యాచ్ వస్తుంది, నాకన్నా టాలెంటెడ్ బ్యాచ్ ఉంది ఎక్కడో ఉంటారు, వాడు వస్తాడు, మళ్ళీ ఒకడు వస్తాడు. ఎందుకు అంత పెద్ద ప్రొడక్షన్, అలాంటప్పుడు అంత పెద్ద రివ్యూవర్స్ ఈ చిన్నవి టార్గెట్ చేస్తే సేమ్ వస్తూ ఉంటారు. సో ఒక ప్రొడ్యూసర్ ఎలాగా తీసుకొస్తున్నాడు, ఒక రివ్యూవర్ అలానే తీసుకొస్తే, సో బయట ఉన్న వాళ్ళందరూ అలానే సపోర్ట్ చేస్తే ఇది వర్క్ అవుతుంది. అవును సార్. అదే మా దగ్గర పెద్ద పెద్ద పిఆర్లు ఉంటారు, పిఆర్ఓస్ ఉంటారు. ఆఖరికి మా ప్రమోషన్స్ మేము కూర్చొని ఇప్పుడు ఏం చేయాలని మేమే రాసుకుంటాం. అవును సార్, ఇలా చేద్దామా, చిన్నగా ఏం చేసుకుందాము, ఏం చేస్తే మనం ఎక్స్పోజ్ అవుతాము అని. సో వాట్ ఎవర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఆనందలహరి హిట్. అవును సార్, ఇంత చిన్నది, చాలా చిన్న ప్రోడక్ట్, ఇంతమంది కొత్త వాళ్ళు, ఒక గ్యాంగ్ ఫ్రెండ్స్ అవును కలిసి ప్యాషనేటెడ్గా తీసింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవును, అది చాలా హ్యాపీ. అండ్ 2 ఒక కాంటెంట్ బాగుంటే ఇండస్ట్రీ వస్తుంది అనడానికి ఆనందలహరి అనేది ఇంకొకసారి మళ్ళీ ప్రూవ్ చేస్తున్న, హోల్ ఇండస్ట్రీ నిలబడింది మా కోసం. మొత్తం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ ఆనందలహరిని ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఎక్స్పోజ్ చేశారు. అవును సార్, చాలా మంది. అది ఎక్కడా నేను వి నెవర్ చీప్ పాయింట్స్ లాగా సురేష్ సార్తో కాల్ చేయించడం అట్లాంటివి ఏమి, రానా గారితో అలాంటివి ఏమీ మేము చేయాలి. మాకు మేము ట్రూగా, నాకు ఇంత 5 years లాంగ్ జర్నీలో నాకు ఒక 4 తెలుస్తారు, వాళ్ళకి 4 తెలుస్తారు. సో వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన రవికిరణ్ కొల్లా గారు అండ్ యజుర్వేద్ నాయుడు చౌదరి క్యాటర్లు చేస్తారు, ప్లస్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి అని సమ్మతమే సినిమా ఆయన, వీళ్ళందరి దగ్గర నేను ఒక 1 month 2 months అలా వర్క్ చేశాను. బట్ వాళ్ళకి చాలా ఇష్టం, నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొల్లుతా. వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఈవెన్ గోపి అన్న ఇప్పుడు కరెంట్ మన అంకిత్ కోయ గారితో సినిమా చేస్తున్నారు, నేను ప్రివ్యూ పెట్టుకుంటే ఆయన పట్టుకుని వచ్చారు. అలానే మా బ్యాచ్ అభి వల్ల నాకు పరిచయం అయిన బ్యాచ్ ఆరంభం అని ఒక సినిమా, మొత్తం మా బ్యాచ్ డిఓపి, డైరెక్టరు, ఎడిటరు, మొత్తం వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు త్రూ అభి. సో వాళ్ళందరూ వచ్చారు. కమిటీ కుర్రోళ్ళు బ్యాచ్ అంతా ముందు నుండి మేము ఫ్రెండ్స్. దాంట్లో యాక్ట్ చేసిన చాలామంది అభికి నాకు మ్యూచువల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ
మా నుండే మళ్ళీ ఇంకొక బ్యాచ్ శ్రీ చిదంబరం అని చెప్పి ఇప్పుడు ఒక సినిమా వస్తుంది. సో ఆ వంశీ అండ్ విన్ను ఇద్దరు నాకు చాలా క్లోజ్. విన్ను కన్నా వంశీ నాకు బాగా క్లోజ్. విన్ను తర్వాత ఇప్పుడు మేము సో ఒక బ్యాచ్ ఆఫ్ ఒక 50 పీపుల్ ఈ 1 yearలో మేము ఎట్ ఏ టైం 1 by 1 వస్తున్నాం సార్. అండ్ ఇండస్ట్రీ చాలా ఓపెన్ అయింది, అవునవును మమ్మల్ని అందరినీ రానిచ్చింది. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ దానికి. అవును సార్, ఎందుకంటే బికాస్ కంటెంట్ ఆల్సో కమింగ్, కొత్త వాళ్ళు వస్తున్నారు అనేది ఎప్పుడు ఉంటుంది సార్. బట్ ఏమంటారంటే ఆ గుడ్ కంటెంట్ అనేది వస్తుంది. హోల్ మా దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవ్వరు ఖాళీ ఉండట్లా అండి. గెటింగ్ వెరీ గుడ్ కాల్స్ మంచి మంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి చూసింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ వాస్ నైస్ ఇంట్రాక్షన్. ఐ థింక్ బడ్జెట్ ఫిలిం మేకింగ్లో మేము యాక్చువల్గా చేసింది కూడా లైక్ యంగ్స్టర్స్కి ఒక ఇన్ అండ్ అవుట్ ఇద్దాము, రీసెంట్గా ఫిలిం మేకర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దామని వి జస్ట్ ఇనిషియేటెడ్. ఐ థింక్ మీరు చాలా బాగా షేర్ చేశారు ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ. సో శ్రీ స్నాప్ అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్కి రోజు నేను వచ్చా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే బేసికలీ ఎక్కువ ఇంటర్వ్యూస్లో పర్సనల్ క్వశ్చన్స్ వెళ్తూ ఉంటుంది. బట్ నిజం చెప్పాలంటే టెక్నీషియన్స్గా మాకు పర్సనల్ క్వశ్చన్స్ కన్నా మా టెక్నికల్ క్వశ్చన్స్ అడిగితే మా స్కిల్ మేము చూపించుకోవచ్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు టార్గెట్ చేసిన ఏదైతే ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్స్ అనేది నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో వాళ్ళు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అడగడం, దానివల్ల నాకు కూడా మా టెక్నీషియన్స్ని ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ దొరికింది. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. శ్రీ స్నాప్ వాళ్ళకి అండ్ అన్స్క్రిప్టెడ్ ఈ షోకి ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నన్ను తీసుకొచ్చినందుకు ఇట్స్ అ వెరీ ఎర్లీ టైం. ఇంకా నేను అంత పెద్దోడిని కాదు, బట్ స్టిల్ వీళ్ళ మోటివే ఇలా యంగ్ ఫిలిం మేకర్స్ని, యంగ్ టెక్నీషియన్స్ని పిలిచి వాళ్ళతో మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ ఇనిషియేషన్ అది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా అవసరం. సో ఇలాంటి టైంలో ఆయన ఇలాంటి మంచి డెసిషన్, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాకుండా ఇలా కొత్త కొత్త వాళ్ళతో ఈ పాడ్కాస్ట్ చేద్దాం అనుకోవడం అనేది చాలా మంచిది. సో ఇట్ హ్యాస్ చాలా హైట్స్కి వెళ్తుంది ఇది. సో తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే వరకు వెళ్ళాలి. అప్పుడు కూడా చిన్నవే చేయాలి 100% సార్. అప్పుడు కూడా మాలాంటి చిన్న వాళ్ళు అప్పటికే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని అనుకుంటున్నా. అండ్ మీతో సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ పాజిటివ్. మీ ఫేస్లోనే ఉంది టూ పాజిటివ్ యాటిట్యూడ్. వచ్చిన వెంటనే కూడా అదే చెప్పా. ఆఫ్ కెమెరా, నాన్ కెమెరా కూడా ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్. మీరు ఇంతకుముందు ఇంకొక పాడ్కాస్ట్ కూడా చూసా. థ్యాంక్ యూ సార్. నాకు చాలా బాగా అనిపించింది. సో అతి తక్కువ పాడ్కాస్ట్లు నాకు కొంచెం భయం వేస్తుంది ఏం మాట్లాడేస్తామా అని. బట్ మీది చాలా మంచి టెక్నికల్గా, ఈ నాన్ సెన్స్ లేకుండా, నా పర్సనల్స్ కాకుండా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇఫ్ యు ఆర్ అన్ యంగ్ ఫిలిం మేకర్, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ఫిలిం మేకింగ్ ఇండస్ట్రీ, so definitely you should check out our discussion on film making, and at that too low budget film making gurinchi, run and gun film making gurinchi మేము ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాము. So hopefully it will help you a lot, and thank you for supporting.